నమస్కారం. ఈరోజు రీజనింగ్లోని టాపిక్ వచ్చేసి డైస్ అనగా పాచికలు. సో డైస్ అనగా పాచికలలో మనకి మొత్తము 3 ఫేసెస్ ఉంటాయి, 3 ముఖాలు ఉంటాయి. సో డైస్లో అంటే పాచికలు మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో స్టాండర్డ్ డైస్, ఇంకోటేమో నార్మల్ డైస్. సో స్టాండర్డ్ డైస్ అనగా అంటే ఒక డైస్ని తీసుకొని మనము ఏదైనా 2 ఆపోజిట్ సైడ్స్ని తీసుకున్నట్టయితే, అంటే ఉదాహరణకు ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 అని రాసాము. అంటే దీనికి ఎదురెదురుగా ఉన్నాయి, అంటే ఆపోజిట్ సైడ్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఆపోజిట్ సైడ్లో మొత్తం 2 కలిపినట్టయితే మనకి 7 అని వస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 2 ఉంది. సో ఈ 2కి ఆపోజిట్లో ఏముంటుందంటే మనకు ఒక స్టాండర్డ్ డైలో అయితే డైరెక్ట్గా 5 అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 + 5 = 7. అంటే ఇక్కడ 2 ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లో ఏముంటుందంటే మనకి 5 ఉంటుంది. సో 2 కలిపి ఇక్కడ 7 అవుతుంది. అంటే ఇక్కడ 2 ఉందంటే కనుక మనకి 5 ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ కుడివైపున 3 అని ఉంది. సో దీనికి వ్యతిరేక దశలు అంటే ఆపోజిట్లో ఏముంటుంది అంటే 3 ఎంత కలిపితే 7 వస్తుంది అనగా మనకి +4 కలిపితే మనకి ఇక్కడ 7 వస్తుంది. అలానే ఇప్పుడు మనకి పైన 1 ఉంది. సో ఈ స్టాండర్డైజ్లో పైన 1 అనగా మనకి మొత్తం 7 రావాలి కాబట్టి +6 చేసినట్టు మనకి ఇక్కడ 7 అనేది వస్తుంది. సో ఇలాంటివి స్టాండర్డైజ్ అని ఉంటాయి. ఇవి కాకుండా మనకి నార్మల్ డైస్ అని కూడా ఉంటాయి. సో మనం ఇక్కడ ఈ నార్మల్ డైస్లో కూడా ఆపోజిట్ సైడ్స్ అంటే వ్యతిరేకంగా ఏ ముఖం ఉందో మనం ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి పరీక్షలో కూడా క్వశ్చన్స్ కూడా ఆ విధంగానే అడగడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ 2 డైస్ ఉన్నాయి. ఈ 2 వచ్చేసి నార్మల్ డైస్. ఎప్పుడన్నా ఈ నార్మల్ డైస్ చూసినప్పుడు మనం ఈ 2 పాచికలను చూసినట్టయితే దీంట్లో కామన్ ఫేస్ ఏముంది అంటే 2 డైస్కి కామన్ ఏది ఉందని చూసుకోవాలి. సో ఈ 2 ఫేసెస్ కామన్ ఏముంది అనగా నాకు ఇక్కడ 3 అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ 3 అనేది ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ 4 అనేది కూడా ఇక్కడ కామన్గానే ఉంది. అంటే ఇలాంటి డైస్లో 2 ముఖాలు అంటే ఒకటి 3 మరొకటి 4 2 కామన్గా ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మిగతా ఉన్నాయి మనకి ఆపోజిట్ అవుతాయి అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే 4, 3 కామన్గా ఉన్నాయి కాబట్టి మిగతావి వచ్చేసి 6, 1. సో 6కి ఆపోజిట్ 1 అని మనం డైరెక్ట్గా ఎగ్జామ్లో పెట్టేయచ్చు. అలా కాకుండా ఇప్పుడు మరొక డైస్ చూసినట్టయితే ఉదాహరణకి ఈ డైస్ చూద్దాం. ఈ డైస్లో ఇక్కడ ఉన్న 2 డైస్లో మనకి ఒక్క ఫేస్ అంటే ఒక్క సైడ్ మాత్రమే మనకి ఇక్కడ 1 ఉంది. అంటే కామన్గా ఒక్క సైడ్ మాత్రమే ఉంది. అది ఏముందనగా ఇక్కడ మనకి 4 ఉంది. సో మనకి 4 అనేది మాత్రమే కామన్గా ఉంది. సో మనం ఇలాంటి ఒక్కసారి కామన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే కామన్ ఉందో ఆ కామన్ నుంచి మనము క్లాక్ వైజ్లో కానీ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్లో కానీ సో మనం తిరగాలి అక్కడ. అంటే డైస్ని తిప్పడం కాదు, ఇక్కడ ఎక్కడైతే కామన్ ఉందో కామన్ దగ్గర నుంచి మనం క్లాక్ వైజ్లో తిరగడం కానీ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్లో తిరగడం కానీ చేయాలి. ఉదాహరణకి మనము కామన్ నుంచి స్టార్ట్ చేద్దాం. కామన్ నుంచి క్లాక్ వైజ్లో తిరిగినట్టయితే ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 4. సో ఇక్కడ నుంచి క్లాక్ వైజ్లో తిరిగినచ్చు ఇక్కడ మనకి 1. అలాగే 1 నుంచి క్లాక్ వైజ్లో తిరిగితే మనకి ఇక్కడ 2 అనేవి మనకి ఇక్కడ వస్తాయి. అలానే ఇక్కడ ఇంకొక డైస్ ఉంది. ఈ డైస్లో కామన్ వచ్చేసి ఇక్కడ 4. సో 4 దీని కిందనే రాస్తున్నాను. సో 4 నుంచి క్లాక్ వైజ్ వచ్చేసి 6. సో ఇక్కడ మనకి 6 వస్తుంది. అలానే 6 నుంచి క్లాక్ వైజ్ తిరిగితే మనకి ఇక్కడ 5. సో ఇక్కడ మనం 5 అని రాసుకోవచ్చు. దీని అర్థం ఏమంటే మనకి ఈ 2కి ఆపోజిట్ వచ్చేసి 5 ఉందని, అలానే 6కి ఆపోజిట్ 1 అని మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ఉదాహరణకి మొదటి డైస్ చూసినట్టయితే ఈ మొదటి డైస్లో చూసినట్టయితే పైన 2 ఉంది, కింద మనకి ఏమొస్తుందంటే 5 వస్తుంది. అలానే ముందు మనకి 1 ఉంది. సో వెనక ఏముందంటే మనకు వెనక 6 ఉంది అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనకి 2కి ఆపోజిట్ 5 అని వచ్చింది. అలానే 1కి ఆపోజిట్ 6 అని వచ్చింది. ఇంకా మిగిలింది 2 ముఖాలు మాత్రమే. అంటే మొత్తం ఉన్న 6 ముఖాలలో మనకి ఆల్రెడీ 4 ముఖాలు వచ్చాయి కాబట్టి, అంటే 4 ఫేస్ వచ్చాయి కాబట్టి మనకున్నది ఓన్లీ ఇప్పుడు 2 ఫేసెస్ మాత్రమే. అవి ఏమి అనగా మనకి ఇక్కడ మనం అది 3 అని చెప్పొచ్చు. అంటే 3కి ఆపోజిట్ ఏంది అంటే ఇక్కడ 3కి ఆపోజిట్ నేను 4 అని చెప్పొచ్చు. అంటే మనము ఉదాహరణకి ముందు చూసిన ప్రశ్నలో 2 ముఖాలు కామన్గా ఉన్నాయి. కామన్గా ఉన్నప్పుడు మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి కామన్ అని చెప్పొచ్చు. అలానే ఇప్పుడు చూసిన ప్రశ్నలో వచ్చేసి 1 కామన్గా ఉంది. సో 1 కామన్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము కామన్ దగ్గర నుంచి క్లాక్ వైజ్లో కానీ లేకపోతే క్లాక్ వైజ్లో కానీ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్లో కూడా మనము ఇక్కడ తిరగచ్చు. ఉదాహరణకి ఇదే ప్రశ్నను చూద్దాము. సో ఇదే ప్రశ్నను మనము యాంటీ క్లాక్ వైజ్లో తిరిగినట్టయితే ఏమొస్తుందో చూద్దాం. 4 నుంచి 2కి వెళ్తాం, తర్వాత 2 నుంచి 1కి వస్తాం. అంటే క్లాక్ వైజ్లో ఇక్కడ 4, తర్వాత 2, తర్వాత 1 వస్తుంది. అలానే ఇప్పుడు 2వ పాచికలో చూద్దాం. అది కూడా కామన్ 4 నుంచే స్టార్ట్ చేద్దాము. 4 కామన్లో తిరిగితే మనకి ఇక్కడ 5 వస్తుంది. 5 నుంచి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో వస్తే 6 వస్తుంది. అంటే ఇక్కడ కామన్ నుంచి 4 నుంచి యాంటీ క్లాక్ వైజ్లో తిరగగా మనకి ఇక్కడ 5, తర్వాత మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో తిరగగా మనకి ఇక్కడ మనకి 6 అనేది రావడం జరిగింది. సో ఈ
ఇక్కడ కింద దాన్ని చేసినా కూడా అంటే కింద ఇక్కడ కామన్ నుంచి క్లాక్ వైజ్లో తిరిగినప్పుడు మనకి ఇక్కడ 1 2 వచ్చింది, ఇక్కడేమో 2 1 అనేది వచ్చింది. సో రెండో డైస్లో కామన్ నుంచి మనము క్లాక్ వైజ్లో తిరిగినప్పుడు మళ్ళీ మనకి 6 5 వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం 4 నుంచి యాంటీ క్లాక్ వైజ్లో తిరగడం వల్ల మనకి 5 6 వచ్చింది. కానీ రెండిట్లో వచ్చిన ఆన్సర్ మాత్రం ఒకటే, అదేంటంటే 1కి ఆపోజిట్ 6 అని, ఇక్కడ 2కి ఆపోజిట్ అని 5 అని మనకి రెండులో ఆన్సర్ మాత్రం ఒకటే వచ్చింది. ఇంకా మిగిలింది మాత్రం 3 4 కాబట్టి 3కి ఆపోజిట్ 4 అని మనం ఎగ్జామ్లో డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఈ ప్రశ్న చూసినట్టయితే ఈ ప్రశ్నలో 1 2 3 అని ఉంది, ఇంకో దాంట్లో 4 5 6 అని ఉంది. అంటే దీంట్లో కామన్ ఏదీ లేదు. సో ఎప్పుడైనా మనకు కామన్ ఏదీ లేనప్పుడు మనం ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అని మనం చెప్పొచ్చు. అంటే మనం ఇక్కడ దీని నుంచి ఆన్సర్ అనేది, ఎందుకంటే స్టాండర్డ్ డైస్ కాదు కాబట్టి, ఇది నార్మల్ డైస్ కాబట్టి మనం ఆన్సర్ వచ్చేసి మనము కెనాట్ బి డిటర్మైన్డ్, ఆన్సర్ అనేది ఇక్కడ మనకు సాధ్యం కాదు అని మనం ఇక్కడ ఉదాహరణకి మనకి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. సో ఈ ప్రశ్నలో ఏమంటే ఇచ్చిన పాచికలలో 3కు వ్యతిరేకంగా ఉన్న సంఖ్య ఏమిటి అన్నారు. సో 3కి ఆపోజిట్ ఏంది అని అడుగుతున్నాడు. సో మనము ఇక్కడ చూసిన ప్రశ్నని మనం మొదటగా ఏం చేయాలంటే కామన్ ఎక్కడుందో చూసుకోవాలి. సో ఇక్కడ కామన్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ కామన్ వచ్చేసి మనకి మొదటి పాచికలో కానీ రెండో పాచికలో కానీ 6 అనేది ఒకటి కామన్గా ఉంది. సో ఇక్కడ మనం కామన్ నుంచి మనము క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిరగచ్చు. సో మనము 6 నుంచి క్లాక్ వైజ్ తిరిగితే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 4 వస్తుంది. అలానే ఈ రెండో పాచికలో 6 నుంచి క్లాక్ వైజ్ తిరిగితే ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 1 వస్తుంది. అంటే ఇక్కడ 6 నుంచి క్లాక్ వైజ్ తిరిగితే 4 వచ్చింది, ఇక్కడ 6 నుంచి క్లాక్ వైజ్ తిరిగితే 1 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే 4 ఆపోజిట్ వచ్చేసి 1 అని అర్థమైంది. తర్వాత ఇప్పుడు 4 ఆపోజిట్ 1 అని చెప్పాము, ఇంకా మిగిలినవి ఏమి ఉన్నాయంటే ఇక్కడ మిగిలినవి వచ్చేసి 5 మరియు 3, కాబట్టి 5కు ఆపోజిట్ వచ్చేసి 3 అన్నాము. సో ఒకసారి నాకు 5కు ఆపోజిట్ ఇక్కడ 3 కూడా వచ్చింది కాబట్టి ఇంకా నాకు మిగిలింది ఏమున్నాయంటే ఇంకా 6, ఆ తర్వాత ఇంకోటి ఏముంది అంటే 6 ఇంకొకటి 2 ఉంది. అంటే అప్పుడు 6కి ఆపోజిట్ ఏమవుతుంది మనకి ఇక్కడ 2 అవుతుంది. అంటే ఇక్కడ నేను చేసింది ఏమంటే ఇక్కడ కూడా నేను కామన్ ఉంది, కామన్ 6 తీసుకున్నాను, 6 నుంచి క్లాక్ వైజ్లో తిరుగుతూ నాకు ఇక్కడ 4 వచ్చింది, అలానే మళ్ళీ క్లాక్ వైజ్లో తిరిగితే ఇక్కడ నాకు 5 వచ్చింది. అలానే రెండో పాచికలో 6 ఉంది, 6 నుంచి క్లాక్ వైజ్లో తిరిగితే 1 వచ్చింది, మళ్ళీ క్లాక్ వైజ్లో తిరిగితే మనకి నాకు 3 అనేది వచ్చింది. సో ఇది చూసినప్పుడు 5కు ఆపోజిట్ వచ్చేసి 3 అని వచ్చింది ఇక్కడ, అలానే 4 ఆపోజిట్ వచ్చేసి 1 అని వచ్చింది. ఇంకా మిగిలినవి 2 ఉన్నాయి కాబట్టి అవి ఏమంటే మనకి ఇక్కడ 2 6, కాబట్టి 2కి ఆపోజిట్ వచ్చేసి 6 అన్నాడు. సో ఈ ప్రశ్నలో ఏమడిగాడంటే ఇచ్చిన పాచికలో 3కు వ్యతిరేకంగా ఉన్న సంఖ్య ఏమిటి అన్నాడు. సో 3కు వ్యతిరేకంగా ఉన్న సంఖ్య వచ్చేసి మనకి 5 కాబట్టి ఆన్సర్ సి అని మనం డైరెక్ట్గా ఎగ్జామ్లో పెట్టేయచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో మెంటల్ క్యాలిక్యులేషన్స్ ద్వారా చేసుకుంటే మనకు సమయం అనేది మనకు కొంచెం సేవ్ అవడం జరుగుతుంది. మనము ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఉదాహరణకి ఈ డైస్ని చూద్దాం. ఈ డైస్లో ఏంటంటే మనము ఎప్పుడైనా డైస్ చూసినప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే టాప్ అంటే పైన ఉన్నప్పుడు, టాప్ అంటే పైన అనుకోవచ్చు, కింద మనమేమో బాటమ్ అంటాము. ఇది వచ్చేసి ఫ్రంట్ ముందు అంటాము, వెనక ఏమో వెనక అంటాము, అది మనకు తెలిసిందే. ఇదేమో మనకి ఇక్కడ రైట్ అంటాము. సో దీనికి ఆపోజిట్లో అంటే ఎదురుగా ఏముంటుందంటే మనకి లెఫ్ట్ ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనము 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మనకు ఇచ్చిన డైస్లో 3 ఫేసులు మాత్రమే కనపడతాయి, మిగతా ఫేసులు మనకి కనపడవు. అంటే ఉదాహరణకి నాకు టాప్ కనపడితే బాటమ్ కనపడదు, ఫ్రంట్ కనపడితే బ్యాక్ కనపడదు, రైట్ కనపడితే లెఫ్ట్ కనపడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే నాకు టాప్ కనపడితే బాటమ్ కనపడదు, ఫ్రంట్ కనపడితే బ్యాక్ కనపడదు, రైట్ కనపడితే లెఫ్ట్ కనపడదు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఫస్ట్ వన్ మనం ఏం గుర్తుకోవాలంటే ఆపోజిట్లో ఉన్నవి మనకు కనపడవు అని గుర్తుపెట్టుకోవాలి. సరే రెండో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనము ఒక్క ఆపోజిట్ అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి అంటే ఆపోజిట్ సైడ్కి వెళ్ళాలి అంటే ఉదాహరణకి రైట్ నుంచి నేను లెఫ్ట్కి వెళ్ళాలనుకున్నాను, లేకపోతే టాప్ నుంచి బాటమ్ కిందికి వెళ్దాం అనుకున్నాను, లేకపోతే ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్దాం అనుకున్నాను. అంటే నేను ఒక సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్కి వెళ్ళాలి అంటే నేను ఒక సైడ్ మాత్రమే క్రాస్ చేయాలి. అంటే ఉదాహరణకి నేను రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలనుకోండి, నేను టాప్ నుంచి కూడా పోవచ్చు. అంటే నేను ఇక్కడ క్రాస్ చేయాల్సింది మాత్రం ఒకటే ఫేస్, అది వచ్చేసి టాప్ అనమాట. లేకపోతే నేను రైట్ నుంచి కూడా లెఫ్ట్కి వెళ్ళొచ్చు. అంటే నేను రైట్ నుంచి కూడా ఫ్రంట్ దాటుకుంటూ లెఫ్ట్కి వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ నేను ఒక ఫేస్ మాత్రమే దాటుతున్నాను. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 ఆపోజిట్ ఫేసెస్ మధ్యలో ఒక ఫేస్ మాత్రమే ఉంటుంది. అంటే 2 ఆపోజిట్ ఫేసెస్ మధ్యలో మనకి ఒక ఫేస్ ఉంటుంది అని మనం ఇది రెండోది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఇచ్చిన డైస్ని ఓపెన్ చేస్తారనమాట. అంటే ఓపెన్ చేసినప్పుడు నాకు 6 ముఖాలు కనపడతాయి. సో 6 ముఖాలు కనపడి మళ్ళీ ఆ డైస్ని ఫోల్డ్ చేసి దీంట్లో ఏ ఆన్సర్ కరెక్ట్ ఉంటుంది అని అడుగుతాడు. సో మనం ఒక ప్రశ్నను చూద్దాము. ఇక్కడ ఏమన్నాడంటే ఒక డైస్ని ఓపెన్ చేశాడు. సో ఇక్కడ ఒక డైస్ని ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ మొత్తం
6 ముఖాలు ఉన్నాయి ఇక్కడ. అంటే నాకు ఇక్కడ 1 2 3 4 5 6 అని 6 ముఖాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మొదటగా ఈ ప్రశ్నను చూసినప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే ఏ ఫేస్ దేనికి ఆపోజిట్లో ఉంది, దేనికి ఎదురుగా ఏది ఉందని నేను ఇప్పుడు కనుక్కోవాలి. ఉదాహరణకి ఇప్పుడు 1 చూద్దాం. 1కి ఆపోజిట్ ఏంది అనగా మధ్యలో ఒక ఫేస్ వదిలేయాలి. ముందే చెప్పాను 2 ఫేసెస్ ఆపోజిట్లో ఏముంటుందంటే మధ్యలో ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది అని చెప్పాను. అంటే ఇప్పుడు 1కి ఆపోజిట్లో ఏముంటుంది అంటే 1కి ఆపోజిట్లో 3 ఉంటుంది. తర్వాత పైన 2 ఉంది. సో 2కి దాని ఆపోజిట్లో ఎన్ని ఉంటాయి మధ్యలో అంటే 1 ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే 2కి ఆపోజిట్ వచ్చేసి 5 ఉంటుంది. అలానే 4 ఉంది. 4కి ఆపోజిట్ ఏంటంటే 4కి ఆపోజిట్ 6 ఉంటుంది. ఎందుకంటే 2 ఆపోజిట్ ఫేసెస్ మధ్యలో ఒక ఫేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నాకు ఆపోజిట్ తెలిసిపోయాయి కాబట్టి నేను ఈ ఆపోజిట్ని కంపేర్ చేస్తూ నేను ఇప్పుడు ఆన్సర్ తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ నాకు ఏం కనపడుతుంది అంటే 1 కనపడుతుంది, 3 కనపడుతుంది, 4 కనపడుతుంది. సో నాకు ఇక్కడ 1 కనపడుతుంది. 1 కనపడుతుంది అంటే నాకు ఏం కనపడకూడదు, 3 కనపడకూడదు. ఎందుకంటే 3 అనేది ఆపోజిట్ కాబట్టి. కానీ ఇక్కడ ఈ ఆప్షన్ ఏ అనుకుంటే దీన్ని ఇక్కడ ఏమవుతుందంటే ఈ డైస్లో నాకు 1 3 అనేది 2 పక్క పక్కన ఉన్నాయి. సో 1 3 అనేది పక్కన ఉన్నది. ఇలాంటి డైస్ మనకు సాధ్యం కాదు అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు బి చూసుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు బి చూసినట్టయితే సో నాకు బిలో కూడా ఏమేమి కనపడుతున్నాయంటే 1 4 5 కనపడుతున్నాయి. అంటే ఏమేమి కనపడుతున్నాయంటే నాకు ఇక్కడ 1 కనపడుతుంది, నాకు 4 కనపడుతుంది, ఇంకోటి 5 కనపడుతుంది అంది. సో నాకు ఇప్పుడు 1 కనపడుతుంది కాబట్టి దానికి ఆపోజిట్ ఏంటి అంటే దానికి ఆపోజిట్ 3. అంటే ఇక్కడ 1 కనపడుతుంది, దాని వెనక ఏముంది అంటే నాకు ఇక్కడ 3 ఉందని చెప్పొచ్చు. అలానే నాకు ఇక్కడ 5 కనపడుతుంది. సో నాకు కుడివైపు 5 కనపడుతుంది కాబట్టి ఎడమవైపు ఏముంది అంటే ఎడమవైపు 2 ఉంది అని నేను చెప్పొచ్చు. అలానే పైన 4 ఉంది కాబట్టి కింద ఏముంది అంటే కింద 6 ఉంది అని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇప్పుడు 3 చూద్దాం. ఇంకొక డైస్ చూద్దాం ఇక్కడ. సో ఈ డైస్లో మనకి ఏం కనపడుతుందంటే 6 1 2 కనపడుతుంది. సో ఇక్కడ 6 1 2 మనకి కనపడుతున్నాయి. సో 6 2 1 కనపడినప్పుడు మనకి 6 కనపడుతుంది కాబట్టి కింద 4 కనపడలేదు. ఇక్కడ 1 కనపడుతుంది కాబట్టి కుడివైపు ఉన్న 3 కనపడలేదు. అలానే మనకి ఇక్కడ 2 కనపడుతుంది కాబట్టి వెనక వైపు ఉన్న 5 కూడా కనపడలేదు కాబట్టి మనము ఇక్కడ ఆప్షన్ సి కూడా కరెక్టే అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అలానే ఇప్పుడు నేను ఆప్షన్ డి చూస్తాను. ఆప్షన్ డిలో కూడా మనం ఇక్కడ ఏది ఆపోజిట్లో ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 1 2 5 అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే ఇక్కడ నాకు 1 తర్వాత 2 తర్వాత 5 అన్నాడు. ఇక్కడ చూస్తే మనకి 2 5 ఎదురెదురుగా ఉండాలి. కానీ డైస్లో వచ్చేసరికి 2 2 ఎక్కడ ఉన్నాయంటే పక్కన ఉన్నాయి. సో 2 5 పక్కన ఉన్నాయి కాబట్టి ఈ డైస్ అనేది మనకి ఇక్కడ సాధ్యం కాదు. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి మరియు సి మాత్రమే అని మనం ఇక్కడ ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇలా డైస్ని ఎన్ని విధాలుగైనా అడగచ్చు. సో ఈ ఓపెన్ ఫామ్ అనేది మోర్ దాన్ 1 అంటే 1 కన్నా ఎక్కువగా కూడా మనము అడగవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి పెట్టాను అంటే నేను దీన్ని ఇంకో విధంగా కూడా నేను ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఉదాహరణకి చూసినట్టయితే ఇప్పుడు నేను ఈ డైస్ని ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే దీనికి మొత్తం 6 ముఖాలు ఉంటాయి కాబట్టి ఈ 6 ముఖాలలో నేను ఇలా గీసుకొని సో దీంట్లో ఇక్కడ 6 వచ్చేలాగా చూసుకుంటాను. సో అప్పుడు ఏమవుతుందంటే నేను దీన్ని కూడా 1 2 3 4 5 6 అని 6 ముఖాలు ఉంటాయి కాబట్టి నేను 1 నుంచి 6 వరకు రాసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్లు చూసినప్పుడు ఆపోజిట్లో ఏదో ఉందో మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు 1కి ఆపోజిట్ ఏంది అంటే 1కి ఆపోజిట్ వచ్చేసి ఇక్కడ 3 అని చెప్పొచ్చు. అలానే 2కి ఆపోజిట్ ఏంది అంటే 2కి ఆపోజిట్ 5 అవుతుంది. ఒకవేళ మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయినట్టయితే నెక్స్ట్ 4కి వెళ్ళండి. సో 4కి ఆపోజిట్ ఏమవుతుందంటే ఆల్రెడీ చెప్పాను 2 ఆపోజిట్ ఫేసెస్ మధ్యలో ఒక ఫేస్ ఉంటుంది. అంటే 2 వ్యతిరేకంగా ఉన్న ఫేసెస్ మధ్యలో ఒక ముఖం మాత్రమే ఉంటుంది. సో 4కి ఆపోజిట్ వచ్చేసి 6 అవుతుంది. ఇంకా మిగిలినవి ఏమున్నాయి 2 మరియు 5 కాబట్టి 2కి ఆపోజిట్ 5 అవుతుంది. సో ఒకసారి దీనికి ఆపోజిట్ ఏదో మనం కనుక్కున్న తర్వాత మనము ఈ డైస్తో మనము కంపేర్ చేసి పోల్చి మనం ఇక్కడ చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు డైస్ ఏ అనేది ఇక్కడ ఉందో చూద్దాం. సో ఈ డైస్ ఏలో మనకి ఏమేమి కనపడుతున్నాయో చూసుకోండి. దాంట్లో నాకు 1 3 4 కనపడుతుంది. సో నాకు దీంట్లో 1 3 4 కనపడుతుంది కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ 1 3 4 కనపడుతుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే 1కి 3 ఆపోజిట్ ఉంది. అంటే 1 పైన ఉంటే కింద 3 ఉన్నట్టు. కానీ ఇక్కడ 1 3 ఎలా ఉన్నాయంటే 1 3 అడ్జసెంట్గా ఉన్నాయి. అంటే పక్కన ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది తప్పు అని చెప్పొచ్చు. ఇప్పుడు
ఉదాహరణకి ఆప్షన్ బి చూద్దాం. సో ఆప్షన్ బిలో ఏమేమి ఉన్నాయి, మనకి ఏం కనపడుతున్నాయి అంటే ఇక్కడ నాకు 1 కనపడుతుంది, 4 కనపడుతుంది మరియు 5 కూడా కనపడుతుంది. సో 1, 4, 5 కనపడ్డాయి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే 1కి ఆపోజిట్ 3. సో 1 కనపడుతుంది, 3 కనపడట్లేదు. సో అది కరెక్టే. తర్వాత 4 ఆపోజిట్ 6 అంటే పైన 4 కనపడుతుంది, వాటి కింద నాకు 6 కనపడట్లేదు. అలానే ఇక్కడ 5 కనపడుతుంది, 5కి ఆపోజిట్ 2 కూడా కనపడట్లేదు కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అని మనం చెప్పచ్చు. అలానే ఇప్పుడు ఆప్షన్ సి చూద్దాం. సో ఆప్షన్ సిలో నాకు ఏం కనపడుతుందంటే 6, 2, 1 కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు 6, 2, 1. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో నాకు ఇక్కడ 6, 2, 1 కనపడినాయి. సో ఇది నేను చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా నాకు 6, 1, 2 అంటే 1కి ఆపోజిట్ 3 అంటే కుడివైపు 3 ఉందని, 4 ఆపోజిట్ 6 అంటే పైన 6 ఉందంటే కింద 4 ఉంది, 2కి ఆపోజిట్ 5 కాబట్టి ముందు 2 ఉంది కాబట్టి వెనక్కి ఏముంది 5. సో మనకి ఆప్షన్ సి కూడా మనకు కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆప్షన్ డి చూసుకున్నట్టయితే ఆప్షన్ డి కరెక్టో కాదో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో మనకు ఆప్షన్ డిలో ఏమేమి కనపడుతున్నాయంటే మనకు ఆప్షన్ డిలో 1, 2, 5 కనపడుతున్నాయి. ఇక్కడ చూస్తే మనము 2, 5 ఆపోజిట్ ఉండాలి, కానీ దీంట్లో వచ్చేసి 2, 5 పక్కన ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకు ఆప్షన్ డి అనేది తప్పు. సో దీంట్లో కూడా నాకు బి అండ్ సి మాత్రమే కనపడుతున్నాయి. సో ఇలా ఎప్పుడైతే ఒక డైస్ని ఓపెన్ చేసి ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కోవాలి అంటే మనం దాటి వ్యతిరేక దశలో ఉన్న ముఖాలు ఏమున్నాయో మనం కనుక్కుంటే ఆన్సర్ అనేది మనకు చాలా సులువుగా వస్తుంది. ఉదాహరణకు ఒక ప్రశ్న చేసి చూద్దాము. ఉదాహరణకి ఇక్కడ ప్రశ్న ఉంది. సో ఈ ప్రశ్నను చూసినట్టయితే సో దీంట్లో కూడా నాకు 6 ముఖాలు కనపడుతున్నాయి, కానీ దీంట్లో అంతా డిజైన్ చేసి ఉంది. అంటే ఒక దాంట్లో డార్క్ కలర్గా డిజైన్ చేసింది, ఒక దాంట్లో తెల్లగా లైట్ కలర్ ఉంది, ఒక దాంట్లో నల్లగా ఉంది, ఇంకోటి తెల్లగా ఉంది, ఇంకోటి ఏమో డాట్ కలర్లో ఉంది. అలా మొత్తం 6 ముఖాలు ఉన్నాయి. సో దీంట్లో ఆన్సర్ ఏది కరెక్టు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఇది తెలుసుకోవాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే దేనికి ఆపోజిట్ ఏది ఉందో మనం ఇక్కడ కనుక్కోవాలి. సో నేను దీన్ని ముందుగా చూసినట్టు దీన్ని 1 అని రాసుకుంటాను. సో దీన్ని మళ్ళీ 2 అని రాసుకుంటాను. ఇక్కడ దీన్ని 3 అని రాసుకొని ఇక్కడ దీన్ని 4, ఇక్కడ 5, ఇక్కడ ఈ ఫేస్ని 6 అని ఇక్కడ రాసుకుంటాను. సో ఇప్పుడు డైస్ చూసినట్టయితే ఇక్కడ ఒక డైస్ని చూసినట్టయితే ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏలో నాకు ఏమేమి కనపడుతున్నాయి అని తెలుసుకునే ముందు ఏది ఆపోజిట్గా కనుక్కుందాము. ఇక్కడ ఆపోజిట్ ఏదనగా 1కి ఆపోజిట్ వచ్చేసి ఇక్కడ మనకి 3 ఉంది, అలానే 2కి ఆపోజిట్ వచ్చేసి ఇక్కడ 5 అని ఉంది, అలానే 4కి ఆపోజిట్ వచ్చేసి ఇక్కడ నాకు 6 అని ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుందాం. ఆప్షన్ ఏలో డాట్ అంటే ఆప్షన్ ఏలో డాట్ ఉన్న ఫేస్ ఏంది అంటే ఆప్షన్ ఏలో డాట్ ఉన్న ఫేస్ వచ్చేసి ఇక్కడ నాకు 3 అని చెప్పొచ్చు. సో ఒకసారి నాకు 3 కనపడుతుంది అంటే నాకు ఏం కనపడకూడదు అంటే 1 నాకు ఇక్కడ కనపడకూడదు. సో 1 వచ్చేసి నల్లగా ఉంది అంటే నల్లగా ఉన్న ఫేస్ అంటే డార్క్ కలర్ ఫేస్ ఉంది. సో ఇప్పుడు పైన 3 ఉంది అంటే కింద ఏమున్నట్టు 1 అది డార్క్ కలర్ ఉన్నట్టు. ఉదాహరణకి ఇప్పుడు దీన్ని ఎడమవైపు చూసినా కుడివైపు చూసినా. సో ఇప్పుడు నేను ఎడమవైపు చూస్తే ఎడమవైపు కూడా పేల్ కలర్ ఉంది అంటే ఎడమవైపు కూడా తెల్లగా ఉంది, అలానే కుడివైపు కూడా తెల్లగా ఉంది. అంటే ఇక్కడ ఈ సైడ్స్లో కలర్ లేదు. ఉదాహరణ ఇక్కడ 2, 4, 6 అంటే 2లో లేదు, 4లో 6లో ఎక్కడ కూడా మనకి కలర్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. అంటే నేను ఇప్పటికి ఓన్లీ 3 మాత్రమే కవర్ చేశాను, మిగతావి నేను ఇంకా కవర్ చేయలేదు. సో ఒకసారి ఉదాహరణకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు ఒక సైడ్లో అంటే ఒక కుడివైపు కానీ ఎడమవైపు కానీ నాకు ఏమి కావచ్చు 2 కావచ్చు. సో నాకు ఇక్కడ 2 కావచ్చు, లేకపోతే 4 కావచ్చు, లేకపోతే 6 అంటే ఈ 3 అంటే 2 కానీ 4 కానీ 6 కానీ ఏదో ఒకటి కావచ్చు. సో ఉదాహరణకు నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఆన్సర్ కరెక్ట్గా తీసుకొని రావాలి కాబట్టి నేను ఇక్కడ ఉన్న సైడ్ ఏదైతే సైడ్ ఉందో నేను ఈ సైడ్ని నేను ఇక్కడ 2 అని రాసుకుంటాను. అంటే ఈ సైడ్ నేను ఏమని రాసుకున్నాను 2 అని రాసుకున్నాను. సో నేను దాన్ని 2 అని ఒకవేళ అనుకుంటే దానికి ఆపోజిట్లో ఏముంటుందంటే ఆపోజిట్లో 5 ఉంటుంది. సో 5 ఎలా ఉందంటే డార్క్ కలర్లో ఉంది. సో ఇప్పుడు మనము ఒక కుడి వైపు ఉన్న దాన్ని 2 అనుకున్నప్పుడు ఈ ఎడం వైపు ఉన్న ఫేస్ని మనం ఇప్పుడు 4 అనుకున్నా లేకపోతే 6 అనుకున్నా కూడా మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇది 4 కానీ మనం 6 కానీ అనుకున్నా కూడా మనకి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. ఇప్పుడు ఆప్షన్ బిని చెక్ చేసి చూసుకుందాం. ఒకసారి ఆప్షన్ బిని చూసుకున్నట్టయితే ఆప్షన్ బిలో నాకు ఏమేమి కనపడుతున్నాయంటే నాకు ఆప్షన్ బిలో 3 కనపడుతుంది అంటే ఆ 3లో డాట్ ఉంది కాబట్టి 3 కనపడుతుంది. తర్వాత 2 డార్క్ కలర్ అంటే 2 డార్క్ కలర్ ఉన్న సైడ్లు మాత్రం కనపడుతున్నాయి. ఉదాహరణకి ఇక్కడ నాకు 3 కనపడుతుంది. సో ఈ డార్క్ కలర్ ఉన్నది ఇక్కడ 1 ఉంది అంటే దీన్ని 1 అనుకుంటాను. తర్వాత ఇంకో డార్క్ కలర్ ఎక్కడ ఉందంటే 5వ స్థానంలో ఉంది కాబట్టి నేను దీన్ని 5 అనుకుంటాను. ఇక్కడ మనం గమనించినట్టయితే 3కి ఆపోజిట్ 1 అని చెప్పాను, అంటే ఇక్కడ 3కి ఆపోజిట్ 1 అని చెప్పాను. ఉదాహరణకి ఈ పైన ఉన్న డాట్ ఒకవేళ 3 అయితే దానికి ఆపోజిట్ కింద 1 ఉండాలి, కానీ ఇక్కడ 1 అనేది ఎక్కడ ఉందంటే అడ్జసెంట్లో అంటే పక్కన ఉంది. సో ఇక్కడ పక్కన ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఒక సైడ్ను 1 అనుకున్నా, మరో సైడ్ని
5 అనుకున్నా కూడా నాకు ఆప్షన్ బి అనేది ఇక్కడ నాకు తప్పు వస్తుంది. ఇంకా నాకు ఆప్షన్ బి అనేది తక్కువ వస్తుంది. ఎందుకంటే ఆప్షన్ బిలో 3కి ఎదురుగా మనకి 1 ఉండాలి, కానీ ఇక్కడ 1 అనేది ఇక్కడ పక్కన ఉంది కాబట్టి అది మనకి కుదరదు. ఇప్పుడు అలాగనే ఆప్షన్ సికి వద్దాం. సో ఆప్షన్ బి అనేది ఇప్పుడు మనకి తప్పు అనేది తెలిసింది. ఇప్పుడు ఆప్షన్ సికి వద్దాం. సో ఆప్షన్ సిలో మనకి ఏమేమి కనపడుతున్నాయో మొదటగా చూసుకుందాము. సో నాకు ఏమేమి కనపడుతున్నాయంటే ఆప్షన్ సిలో ఒకటేమో డాట్ కనపడుతుంది, అంటే డాట్ ఉన్న సైడ్ వచ్చేసి 3. తర్వాత ఒక డార్క్ కలరు, ఒక లైట్ కలరు కనపడుతుంది. ఇక్కడ డార్క్ కలర్ అనగా మనము ఇక్కడ 1 డార్క్ కలరే ఉంది మరియు 5 కూడా డార్క్ కలరే ఉంది. కానీ ఇక్కడ మనం ఆన్సర్ కరెక్ట్ రావాలి అని చూపించాలి కాబట్టి ఈ డాట్ ఎక్కడ ఉందో దానికి వెనుక 1 ఉందనుకొని ఇక్కడైతే ఏదైతే నల్లగా ఉందో దాన్ని మనము 5 అని అనుకోవాలి. అంటే మనం దాన్ని 1 అని అనుకోకూడదు, ఎందుకంటే 1 అనేది వెనక ఉంటుంది కాబట్టి ఇక్కడ నాకు ఇక్కడ 5 అనేది ఉంది కాబట్టి ఇక్కడ నాకు 5 అనేది వచ్చింది. సో నాకు ఇక్కడ ఏమో ఇదేమో 3 అని వచ్చింది, ఇక్కడ పైన ఉన్న ఫేస్ ఏమో 5 అని వచ్చింది. అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో అది 2 అయినప్పటికీ అది ఒక 4 అయినప్పటికీ లేకపోతే 6 అయినప్పటికీ, అంటే అది 4 అయినప్పటికీ లేక 6 అయినప్పటికీ అప్పుడు నాకు ఆప్షన్ సి అనేది ఇక్కడ నాకు కరెక్ట్ అవుతుంది. సో అలా నాకు ఆప్షన్ సి కూడా నాకు ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి ఆప్షన్ డి చూసుకుందాము. ఆప్షన్ డిలో నాకు 2 డార్క్ కలర్ సైడ్స్ కనపడుతున్నాయి, అంటే కొంచెం నల్లగా ఉన్న సైడ్స్ నాకు ఇక్కడ 2 కనపడుతున్నాయి. సో మనకి మొత్తం డైస్లో నల్లగా ఉన్న సైడ్స్ ఏమేమి ఉన్నాయని చూసుకుంటే మనకి 2 ఉన్నాయి. అవి ఏమేమంటే ఒకటేమో 1 ఉంది, తర్వాత ఇంకోటేమో 5 ఉంది. అంటే ఒక సైడ్ ఏమో 1 అయింది, మరొక సైడ్ ఏమో 5 అయింది. ఇంకా మిగిలిన సైడ్ ఏముందంటే ఈ లైట్ కలర్ సైడ్ ఉంది, అంటే తెల్లగా ఉన్నది ఉంది. కాబట్టి ఈ తెల్లది నాకు 4 అయినప్పటికీ లేకపోతే 6 అయినప్పటికీ ఏది తీసుకున్నా కూడా 4 తీసుకున్నా లేకపోతే 6 తీసుకున్నా నాకు ఆప్షన్ డి కూడా కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఏ, సి మరియు డి అని మనం ఇక్కడ చెప్పొచ్చు. సో ఈ విధంగా మనము ఆపోజిట్, అంటే ఒకటి ఎదురుగా ఇంకోటి ఏది ఉంది అది మనము గమనించినట్టయితే మనకు ఆన్సర్ అనేది మనకి ఇక్కడ చాలా త్వరగా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న కూడా చూద్దాం. ఈ ప్రశ్న కూడా మనము మొదట చేయాల్సింది ఏంటి అంటే ఏమేమి ఆపోజిట్ ఉన్నాయి, అంటే ఒకదాని ఎదురుగా ఏముంది అని ఇక్కడ చూడాలి. సో ఇలా చూసినట్టయితే ఇప్పుడు దీన్ని 1 అని, దీన్ని 2 అని, ఇక్కడ 3 అని, ఇక్కడ ఉన్న ఫేస్ని 4 అని, ఇక్కడ ఉన్న ఫేస్ని 5 అని, ఇక్కడ ఉన్న ఫేస్ని 6 అని అనుకుందాం. సో ఇప్పుడు ముందుగా ఆపోజిట్ కనుక్కోవాలి. సో దీనికి ఆపోజిట్ ఏముందంటే 1కి ఆపోజిట్ వచ్చేసి 3 ఉందని, సో 2కి ఆపోజిట్ వచ్చేసి 5 ఉందని, 4 ఆపోజిట్ వచ్చేసి 6 ఉందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలా చూసినట్టయితే మొదటి డైస్ ఎలా ఉంది అంటే మొదటి డైస్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ అనే రూపంలో ఇక్కడ రాసి ఉంది, అంటే ఇలా ఉండేసి మనకి ఇక్కడ ప్లస్ అనే రూపంలో ఇక్కడ మనకి ఇక్కడ పైన ఇలా ఉంది. సో ఈ 2 వచ్చేసి మనకి ఇక్కడ లైట్ కలర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ 5 ఇక్కడ ప్లస్ ఎక్కడ ఉందంటే ఈ ప్లస్ అనేది నాకు ఇక్కడ 5లో ఉంది, అంటే ఇక్కడ 5 ఉన్నట్టు. సో పైన 5 అంటే ఇది 5 వచ్చింది కాబట్టి కింద ఏముందంటే కింద నాకు ఇక్కడ 2 ఉన్నట్టు. ఇక్కడ 2 అంటే ఇక్కడ ప్లెయిన్ కలర్ది ఉన్నట్టు. అలానే ఇక్కడ నాకు ఇక్కడ ఉన్న వైట్ కలర్, ఇక్కడ ఒక వైట్ కలర్, అంటే ఇది నాకు 1 అయినప్పటికీ ఇది 3 అని తీసుకోలేను, ఎందుకంటే 3 వచ్చే సర్కిల్ కాబట్టి నేను ఇక్కడ 1 అని తీసుకోవాలి. సో ఇక్కడ నేను 1 అని తీసుకున్నాను. మిగిలింది వచ్చేసి 4, 6. సో 4, 6 మధ్యలో 6 అనేది ఇక్కడ నాకు డాట్ ఉంది కాబట్టి ఇంకా మిగిలింది వచ్చేసి 4. సో ఇది నేను 4 అని తీసుకున్నట్టయితే నాకు ఆప్షన్ ఏ అనేది నాకు కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఆప్షన్ బి చూద్దాం. సో ఆప్షన్ బి ఎలా ఉంది అంటే నాకు ఆప్షన్ బిలో ఇక్కడ నాకు ప్లస్ మరియు డాట్ ఇవి మాత్రమే కనపడుతున్నాయి. పైన వచ్చేసి నాకు ప్లెయిన్ కలర్ ఉంది కాబట్టి కనపడట్లేదు. సో మనం ఇక్కడ ఆపోజిట్ ఏవో ముందే మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఎక్కడ ఉంది అంటే ప్లస్ అనేది నాకు ఇక్కడ 5లో ఉంది. సో ప్లస్ అనేది ఇక్కడ నాకు 5 అవుతుంది. దానికి ఆపోజిట్ ఏంటంటే దానికి ఆపోజిట్ 2, అది వచ్చేసి ప్లెయిన్ కలర్. తర్వాత ఇక్కడ డాట్ ఉంది. సో ఈ డాట్ ఉన్న పొజిషన్ ఏంటి అంటే ఈ డాట్ ఉన్న పొజిషన్ ఏంటంటే ఇక్కడ 6. సో ఇక్కడ డాట్ ఉన్న పొజిషన్ 6 కాబట్టి దీనికి ఎదురుగా ఏముందంటే దీనికి ఎదురుగా వచ్చేసి నాకు 4 ఉంది అని చెప్పొచ్చు. సో దీని ఎదురుగా వచ్చేసి నాకు 4 ఉంది. ఇంకా మిగిలింది ఏంటి అంటే నాకు 1 కానీ 3 కానీ ఏదైనా నాకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 3 అనేది సర్కిల్ ఉంది కాబట్టి ఇంకా మిగిలింది వచ్చేసి 1. సో ఇది నాకు 1 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి కూడా కరెక్ట్ అవుతుంది. ఒకసారి ఆప్షన్ సి మరియు డి చూసినట్టయితే నాకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతే నాకు ఆప్షన్ డి అనేది కూడా నాకు ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ సి చూసినట్టయితే ఆప్షన్ సిలో కుడివైపు అని ఇక్కడ డాట్ ఉంది, పైన ఏమి ఇక్కడ సర్కిల్ అని ఇచ్చాడు. సో ఇక్కడ డాట్ ఎక్కడ ఉంది, సర్కిల్ ఎక్కడ ఉందో నేను ఇప్పుడు చూసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే నాకు డాట్ అనేది 6వ స్థానంలో ఉంది, అంటే నాకు ఇక్కడ 6 అనేది ఇక్కడ నాకు వచ్చింది. సో 6కి ఆపోజిట్లో ఏముందంటే 4 ఉంది అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే సర్కిల్, ఇక్కడ సర్కిల్ ఏంటంటే 3.
సో సర్కిల్ 3 కాబట్టి 3కి ఆపోజిట్ ఏంటంటే 1, అంటే నాకు ఇది 3 వచ్చింది. సో 3కి ఆపోజిట్ వచ్చేసి 1. ఇంకా మిగిలింది వచ్చేసి 2 కానీ 5 కానీ, కానీ 5 అనేది ఇక్కడ ప్లస్ ఉంది, అంటే ఇంకా మిగిలింది ఏముంది, ఈ వైట్ కలర్ ఉంది. సో ఈ వైట్ కలర్ అనేది ఓన్లీ 2 మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది నాకు 2 అవుతుంది. కాబట్టి ఆన్సర్ సి అనేది కూడా నాకు ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ సి కరెక్ట్ కాబట్టి ఆటోమేటిక్గా, ఎందుకంటే నాకు ఇక్కడ కూడా 6, 3, 2 సో ఈ మొక్కలే కనపడుతున్నాయి కాబట్టి, అంటే ఈ ఫేసెస్ కనపడుతున్నాయి కాబట్టి నాకు ఆన్సర్ డి అనేది కూడా నాకు ఇక్కడ కనపడుతుంది. అంటే నాకు ఆన్సర్ వచ్చేసి ఏ, బి, సి, డి, అంటే ఆన్సర్ వచ్చేసి నాకు సి ఆప్షన్ అయింది. సో ఏ మరియు బి మరియు సి మరియు డి. సో ఈ విధంగా మనం ఇలాంటి ప్రశ్నలని ఆపోజిట్, అంటే ఎదురెదురుగా ఏమేమి ఉన్నాయో చూసుకొని కనుక్కుంటే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్నలు చూద్దాం, ఇంకొక లాంటి ప్రశ్నలు చూద్దాం. సో ఇలాంటి ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఇవి ఒక క్యూబ్ ఇస్తాడు. ఈ క్యూబ్ని ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఒక క్యూబ్ ఇచ్చాడు. ఈ క్యూబ్ అనుకోండి ఒక సైడ్ అంటే వచ్చేసి మనకి ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి 3 సెంటీమీటర్లు అనుకుందాము. సో ఈ 3 సెంటీమీటర్లని ఒక్కొక్క సెంటీమీటర్ చొప్పున కట్ చేశాడు అనుకుందాం. అంటే ఒక 3 సెంటీమీటర్ల సైడ్ ఉన్న క్యూబ్ని తీసుకొని, సో ఈ క్యూబ్ని ఒక్కొక్క సెంటీమీటర్ చొప్పున, అంటే ఒక్కొక్క సెంటీమీటర్ సైజు ఉన్న చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేశాడు అనుకుందాము. అంటే నాకు మొత్తం వచ్చే చిన్న క్యూబ్స్ ఎన్ని, అంటే నాకు స్మాల్ క్యూబ్స్ ఎన్ని వస్తున్నాయి, మొత్తం చిన్న క్యూబ్స్ ఎన్ని వస్తున్నాయంటే 3 × 3 × 3, అంటే నాకు మొత్తం ఇక్కడ ఎన్ని చిన్న క్యూబ్స్ ఉన్నాయంటే మొత్తం 27 చిన్న క్యూబులు ఉన్నాయి. ఎందుకంటే మనము ఈ 3 అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ 3 మీద 3 సెంటీమీటర్లు ఉంది. సో ప్రతిదాన్ని మనము ఒక్కొక్క సెంటీమీటర్ కట్ చేస్తున్నాం కాబట్టి నాకు 3 × 3 × 3 అంటే నాకు మొత్తం ఇక్కడ 27 రావడం జరిగింది. సో ఇప్పుడు పరీక్షలు ఎలా ఉంటుందంటే దీన్ని మొత్తం రంగు వేస్తారనమాట. అంటే ఈ డైస్కి మొత్తము, అంటే కట్ చేయకముందే రంగు వేసి 3 సెంటీమీటర్ల సైడ్ పొడవు ఉంది కాబట్టి వెడల్పు ఉంది, అలానే ఎత్తు కూడా అలానే ఉంది, ఒక్కొక్క సెంటీమీటర్ కట్ చేస్తున్నాడు. సో అలా కట్ చేసినప్పుడు నాకు మొత్తం వచ్చిన చిన్న క్యూబ్స్ వచ్చేసి 27. ఇప్పుడు ప్రశ్న ఎలా అడుగుతారంటే ఎగ్జామ్లో ఇక్కడ వచ్చేసి ఇది క్యూబ్ చూసినట్టయితే ఈ క్యూబ్లో మనకు మొత్తం ఎన్ని సైడ్లు ఉన్నాయి, అంటే సైడ్ అంటే మనకి ఇక్కడ కుడివైపు, ముందు, పైన, కింద, ఎడం వైపు అలా. సో ఇలా మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మొత్తం వచ్చేసి నాకు 6 ఉన్నాయి. లేకపోతే ఫేసెస్ ఎన్ని ముఖాలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని వైపులు ఉన్నాయంటే నేను ఇక్కడ డైరెక్ట్గా ఎన్ని ఫేసెస్ అంటే నేను ఫేసెస్ 6 అని నేను రాసుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను ఎడ్జెస్, అంటే ఎడ్జ్ అంటే మనకి ఇదంతా నాకు ఒక ఎడ్జ్ లాగను, అలానే కింద కూడా ఇది ఒక ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్ అవుతుంది. సో అలానే ఇక్కడ ఇది ఒక ఎడ్జ్ అవుతుంది, పైన కూడా ఒక ఎడ్జ్ అవుతుంది, అలానే కింద ఇటు వైపు ఎడ్జ్ అవుతుంది. సో ఇది కూడా ఎడ్జ్ అవుతుంది, ఇలా అవుతుంది. కానీ వెనక మనకి 3 కనపడవు అనమాట. సో మనకి ఇలా కిందికిను, అలా పై, ఇలా కిందికి వచ్చేసి ఇలా ఒకటి, ఇలా అంటే మనకి ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ నాకున్న మొత్తం ఎడ్జెస్, అంటే ఈ ఎడ్జ్ ఎన్ని ఉంటాయంటే నాకు ఇవి 12 ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి కార్నర్స్, అంటే ఈ మూలలు ఎన్ని ఉంటాయంటే 1, 2, 3, 4, అంటే పైన 4 మరియు కింద 4, మొత్తము కార్నర్, అంటే ఈ మూలలు ఎన్ని ఉంటాయంటే మొత్తము కార్నర్స్ వచ్చేసి నాకు 8 ఉంటాయి అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఇచ్చిన క్యూబ్స్లో ఎన్ని చిన్న క్యూబ్లో ఒక సైడ్ మాత్రమే పెయింట్ వేయబడి ఉంటాయి అంటాడు, లేకపోతే 2 సైడ్లు మాత్రమే పెయింట్ వేయబడి ఉంటాయి అంటాడు, లేకపోతే 3 సైడ్లు మాత్రమే పెయింట్ చేయబడి ఉంటాయి అంటాడు. సో అలాంటి ప్రశ్న చూసినప్పుడు మనము ఇక్కడ ఒక సైడ్ పెయింట్ అంటే ఇక్కడ ఒక సైడ్ పెయింట్ ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ మనకి మధ్యలో మాత్రమే ఉంటుంది. ఉదాహరణ ఇక్కడ మనం ఈ రెడ్ కలర్ పెయింట్ చూసినట్టయితే ఈ రెడ్ కలర్ పెయింట్లో, అంటే ఇక్కడ ఇచ్చిన క్యూబ్లో ఉన్న 6 ఫేసెస్లో, అంటే 6 ముఖాలలో నాకు పైన మాత్రమే రెడ్ కలర్ ఉంది, ఇంకా మిగతా వారి దగ్గర రెడ్ కలర్ అనేది లేదు. అలానే ఈ ఒక్క సైడ్ ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే అవి సెంటర్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది, ఇంకెక్కడ పాసిబుల్ అనేవి కావు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ప్రశ్న 2 ముఖాలు, అంటే 2 సైడ్స్ మాత్రమే పెయింట్ చేసి ఉన్నది ఏవి అంటే ఇక్కడ 2 సైడ్స్ అనేది నాకు ఒక ఎడ్జ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ గ్రీన్ కలర్ చూస్తే ఇది అండ్ ఇక్కడ, అంటే ఈ గ్రీన్ కలర్లో మాత్రమే ఇక్కడ 2 ఫేసెస్ ఉంది. అలానే ఈ ఎడ్జ్ చూసినట్టయితే ఎడ్జ్లో మాత్రమే 2 ఫేసెస్ పాసిబుల్ అవుతుంది, అంటే 2 ఫేస్ అనేది మనకు ఎడ్జ్లో మాత్రమే వస్తుంది. అవి వచ్చేసి మనకు ఒక్కొక్క ఎడ్జ్కి ఎన్ని ఉన్నాయి అంటే ఒక్కొక్క ఎడ్జ్కి 1 ఉంది. సో మొత్తం మన ఎడ్జెస్ ఎన్ని అంటే 12, అంటే 12 × 1 వచ్చేసి మొత్తం మనకు 12 ఉన్నాయని మనం ఇక్కడ చెప్పొచ్చు. అదే ఒక్కోసారి ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఇచ్చిన చిన్న క్యూబ్స్లో 3 సైడ్ పెయింటెడ్, అంటే 3 సైడ్లు పెయింట్ దేంట్లో ఉన్నాయి అని అడుగుతాడు. ఇక్కడ 3 సైడ్ పెయింట్ దేంట్లో ఉన్నాయి అని చూసినట్టయితే అవి ఓన్లీ మనకి ఇక్కడ మూలలు మాత్రమే పాసిబుల్ అవుతుంది, అంటే ఇది ఇక్కడ మరియు ఇక్కడ, అంటే ఈ 3 మూలలు మాత్రమే పాసిబుల్ అవుతుంది.
సో మనకు మొత్తం ఎన్ని ఉన్నాయంటే మూలలు 8 ఉన్నాయి. సో అలాంటివి ఎన్ని ఉన్నాయంటే 8 ఇంటూ 1 మొత్తం వచ్చేసి నాకు 8 ఉన్నాయి అని చెప్పొచ్చు నేను ఇప్పుడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక్క సైడ్ పెయింటం ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే ఒక సైడ్ సెంటర్లో పాసిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. మొత్తం ఉన్న ఫేసెస్ ఎన్ని అంటే 6 ఫేసెస్. సో 6 ఇంటూ 1 6 అని చెప్పొచ్చు. అదే 2 ఫేసెస్ పెయింటెడ్ అంటే 2 ముఖాలు మాత్రమే పెయింట్ చేసి ఉన్న చిన్న క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఈ 2 సైడ్ పెయింటెడ్ చేసిన చిన్న క్యూబ్స్ వచ్చేసి మనకు సైడ్లో మాత్రమే ఎడ్జ్లో మాత్రమే ఉంటాయి. సో ఉదాహరణకి ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది, ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది. సో ఇక్కడ ఎడ్జ్లో కూడా ఒకటి పాసిబుల్, ఇక్కడ ఎడ్జ్ కూడా ఒకటి పాసిబుల్, ఇక్కడ ఎడ్జ్లో కూడా ఒకటే పాసిబుల్ అవుతుంది. అంటే ఈ గ్రీన్ కలర్ అన్ని 2 సైడ్ పెయింట్ మాత్రమే, అంటే 2 సైడ్లు పెయింట్ చేసినవి మాత్రమే. అంటే అలాంటివి ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్క ఎడ్జ్కి ఒకటి ఉంది, అలా 12 ఇంటూ 1 12. అలానే 3 ఫేస్ పెయింట్ వచ్చేసి కార్నర్లోనే ఉంటుంది కాబట్టి సో కార్నర్లో మొత్తం ఉండేది మనకి 8 కాబట్టి 8 ఇంటూ 1 వచ్చేసి మొత్తం నాకు 8 అయినాయి. సో ఈ విధంగా మనము పరీక్షలో సాల్వ్ చేయొచ్చు. ఉదాహరణకి మరొక డైస్ని చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ ఉన్న మరొక డైస్ని చూద్దాం. ఈ డైస్లో కూడా మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయంటే సైడ్స్ వచ్చేసి 6, ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయంటే 12, కార్నర్స్ ఎన్ని ఉన్నాయంటే 8. ఇప్పుడు పరీక్షలు ఏమడుతారంటే ఒక్క సైడ్ పెయింట్ ఉన్న చిన్న క్యూబులు ఎన్ని ఉన్నాయి అంటాడు. సో ఒక్క సైడ్ ఉన్న చిన్న క్యూబులు మధ్యలో ఎక్కడుంటాయి అంటే అవి మధ్యలో మాత్రమే ఉంటాయి అన్నాడు. సో అది వచ్చేసి రెడ్ కలర్. అంటే ఈ రెడ్ కలర్ మొత్తం వచ్చేసి మనకు ఒక్క సైడ్ పెయింట్ చేసినవి రెడ్ కలర్వి అవి మధ్యలో మాత్రమే ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం ఇక్కడ 4 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఫేసెస్ ఉంటాయి అంటే మొత్తం నాకు ఇక్కడ 6 ఫేస్లు ఉంటాయి. సో 6 ఇంటూ 4 మొత్తం వచ్చేసి 24 ఉంటాయి. అదే పరీక్షలో ఇప్పుడు 2 ఫేసెస్ అంటే 2 సైడ్స్ మాత్రమే పెయింట్ చేసిన చిన్న క్యూబులు ఎన్ని ఉన్నాయి అని అడుగుతాడు. సో నాకు ఈ 2 సైడ్లు పెయింట్ చేసినవి ఓన్లీ ఎడ్జెస్లో మాత్రమే పాసిబుల్ అవుతాయి, అంటే ఓన్లీ ఎడ్జ్ మాత్రంలోనే పాసిబుల్ అవుతుంది. అవి ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్. ఇక్కడ బ్లూ కలర్ చూసినా ఏంటంటే ఇక్కడ 2 ముఖాలు మాత్రమే పెయింట్ చేయబడి ఉన్నాయి. సో ఈ 2 ముఖాలు మాత్రమే పెయింట్ చేయబడినాయి ఓన్లీ ఎడ్జెస్లోనే పాసిబుల్ అవుతుంది. సో మనకి మొత్తం ఎన్ని ఉంటాయి ఎడ్జెస్ అంటే 12 ఉంటాయి. సో ప్రతి ఎడ్జ్కి ఎన్ని 2 వైపు పెయింట్ చేసినవి ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. సో 12 ఇంటూ 2 వచ్చేసి 24. ఇప్పుడు అదేవిధంగా 3 వైపులా అంటే 3 వైపులా పెయింట్ చేసిన చిన్న క్యూబులు ఎన్ని ఉన్నాయి అంటాడు. సో 3 వైపులా పెయింట్ చేసిన చిన్న క్యూబులు వచ్చేసి మనకి ఇక్కడ అది ఓన్లీ మూలలో మాత్రమే పాసిబుల్ అవుతుంది, అంటే ఓన్లీ కార్నర్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే ఇలా ఇది ఒక కార్నర్ ఇక్కడ ఇక్కడ అంటే ఈ 3 పెయింట్ చేసింది కార్నర్లోనే పాసిబుల్ అవుతుంది. అంటే ఈ తెల్ల కలర్ అంటే ఇక్కడ మధ్యలో ఉన్న ఈ అయితే వైట్ కలర్ ఉందో ఈ వైట్ కలర్ వచ్చేసి మనము 3 సైడ్ పెయింట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ 3 సైడ్ పెయింట్ ఎక్కడ పాసిబుల్ అవుతుంది అంటే ఓన్లీ మనకి ఇక్కడ ఎడ్జ్లో మాత్రమే కార్నర్లోనే పాసిబుల్ అవుతుంది. అలాంటివి ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. సో 8 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 8 అని మనం ఆన్సర్ చెప్పొచ్చు. కానీ ఎగ్జామ్లో ఒక్కోసారి ఎన్ని చిన్న క్యూబులు అసలు పెయింట్ చేసి లేవు అంటాడు అసలు. సో ఇక్కడ ఎన్ని చిన్న క్యూబులు అసలు పెయింట్ చేసి లేవు అంటే ఆ పెయింట్ చేసి లేనివి ఎక్కడ ఉంటాయంటే మధ్యలో మాత్రమే ఉంటాయి. సో అప్పుడు మనం ఎలా కనుక్కోవాలంటే మొత్తం ఉన్న చిన్న క్యూబులన్నీ దాంట్లో ఒక సైడ్ పెయింట్ చేసిన క్యూబుల్ని మరియు 2 సైడ్ పెయింట్ చేసిన క్యూబుల్ని మరియు 3 సైడ్లు పెయింట్ చేసిన క్యూబుల్ని తీసేసినట్టయితే నాకు ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మొత్తం ఉన్న చిన్న క్యూబ్స్ ఎన్ని అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇది ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఉదాహరణకు ఇది 4 సెంటీమీటర్లు అనుకోండి. ఈ 4 సెంటీమీటర్లు ఉన్న క్యూబ్ని ఒక్కొక్క సెంటీమీటర్ ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. సో ఒక్కొక్క సెంటీమీటర్ నేను కట్ చేసినచో నాకు మొత్తం ఎన్ని చిన్న క్యూబ్స్ వస్తాయంటే మనకి ఇక్కడ 4 ఇంటూ 4 మొత్తం వచ్చేసి ఇక్కడ నాకు 64 వస్తాయి. అంటే నాకు ఇక్కడ మొత్తం ఉన్న చిన్న క్యూబ్లు సంఖ్య ఏంటంటే 64 అని చెప్పొచ్చు. సో ఈ 64లో నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము ఒక సైడ్ పెయింట్నే చేయాలి. సో ఒక్క సైడ్ పెయింట్ను ఇక్కడ ఎన్ని ఉన్నాయి 24 ఉన్నాయి, ప్లస్ 2 సైడ్ పెయింట్ ఎన్ని ఉన్నాయి అవి కూడా 24 ఉన్నాయి, ప్లస్ 3 సైడ్ పెయింట్ చేసిన ఎన్ని అంటే అది కూడా 8 ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం ఉన్న చిన్న క్యూబుల్లోంచి ఒక సైడ్ పెయింటు మరియు 2 సైడ్ పెయింట్ మరియు 3 సైడ్ పెయింట్ తీసివేసినట్టయితే అసలు రంగు లేనివి అంటే అసలు పెయింట్ లేనివి మనకి కనపడతాయి. అవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం అవి కూడా 8 ఉన్నాయి అని నేను ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. అంటే ఒక సైడ్ పెయింట్ ఉన్నాయి ఎక్కడ ఉంటాయంటే ఎప్పుడు మధ్యలోనే ఉంటాయి. 2 సైడ్ పెయింట్ ఎక్కడ ఉంటాయంటే ఓన్లీ ఎడ్జెస్లో మాత్రమే ఉంటాయి. 3 సైడ్ పెయింట్ ఎక్కడ ఉంటాయంటే ఓన్లీ మనకి కార్నర్స్లో మాత్రమే ఉంటాయి అని మనం ఇక్కడ ఒక విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఇవి గుర్తుపెట్టినట్టయితే మనకి ఎగ్జామ్లో కొంచెం ఏదైనా ప్రశ్న సాల్వ్ చేయడానికి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. వెన్ డయాగ్రామ్స్ చూద్దాం, అంటే వెన్ చిత్రాలు చూద్దాం. సో వెన్ చిత్రాలు అంటే మనకి పరీక్షలో 3 పదాలు ఇస్తాడు. సో 3 పదాలు ఇచ్చేసి వాటి మధ్యలో మనము ఒక చిత్రం వేసి అంటే ఒక డయాగ్రామ్ వేసి మనము వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాటి మధ్యలో ఉన్న సంబంధాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఉదాహరణకి మనకు ఒక ప్రశ్న చూసుకుందాం. ఒక ప్రశ్నకి మనము మదర్ అంటే తల్లి, అలానే ఉమెన్ మహిళ, అలానే చిల్డ్రన్ అన్నాడు. లేకపోతే ఉదాహరణకి మనము మదర్,
అంటే తల్లి, లేకపోతే ఉమెన్ అంటే మహిళ, అదే మేల్ అని అన్నాడు అనుకోండి, మేల్ అంటే ఒక మగవాళ్ళు. సో ఈ విధంగా ఈ 3 చూసినట్టయితే మనం ఎలా చూడాలి పరీక్షలో అంటే మొదటిగా మనము ఈ 2 ఉన్న పదాల మధ్యలో ఏం రిలేషన్ ఉందో కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనం 2 విధాలు అనుకోవచ్చు. అంటే కొందరు మదర్స్ ఉమెన్ అనొచ్చు, ఎందుకంటే సమ్ మదర్స్ ఆర్ ఉమెన్ అనొచ్చు. అంటే కొందరు తల్లులు ఉమెన్ అని కూడా అనొచ్చు. లేకపోతే సమ్ ఉమెన్ ఆర్ మదర్స్ అని కూడా అనొచ్చు. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి అనొచ్చు. అంటే సమ్ ఉమెన్ ఆర్ మదర్స్ అనొచ్చు, లేకపోతే ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్ అని కూడా మనం అనొచ్చు. అంటే నేను ఇక్కడ మదర్ నుంచి ఉమెన్కి వెళ్తున్నప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుందంటే ఆల్ అంటే అందరూ, అంటే ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్ అని వస్తుంది. అంటే అందరూ తల్లులు ఉమెన్ అని నాకు వస్తుంది. అలానే ఉమెన్ నుంచి తల్లికి వెళ్ళినప్పుడు కొందరు మహిళలు మాత్రమే తల్లులు ఉంటారు, అంటే ఇక్కడ నాకు ఇక్కడ సమ్ వస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి మధ్యలో మనం చూసినప్పుడు సంబంధం మనం ఎప్పుడు కూడా ఆల్ సమ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఆల్ మాత్రమే తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్ అంటే వీళ్ళందరూ మదర్స్ అయినప్పుడు నాకు ఏమవుతుందంటే పైన ఏమవుతుందంటే నాకు ఉమెన్ అవుతుంది. అంటే అందరు ఉమెన్ మొత్తం, అంటే అందరు మదర్స్ అంటే అందరు తల్లులు మొత్తం నాకు మహిళలే అవుతుంది. అలానే ఇప్పుడు మేల్, ఇప్పుడు ఏం చేస్తుంటే మనము ఉమెన్కి మేల్కి మధ్యలో ఒక రిలేషన్ చూడాలి. అదేవిధంగా మదర్కి మరియు మేల్కి మధ్యలో కూడా మనం రిలేషన్ అనేది చూడాలి. సో ఈ 2 కేసెస్లో అంటే మనము ఉమెన్కి మేల్కి మధ్యలో ఏమైనా రిలేషన్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఏ రిలేషన్ లేదు, అంటే బొమ్మ పరంగా మనము ఎలాంటి రిలేషన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేము. అదేవిధంగా మదర్కి మేల్కి మధ్యలో ఏదైనా రిలేషన్ ఉంది అంటే మదర్కి మేల్కి మధ్య కూడా మనం ఎలాంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేము. కాబట్టి మనం ఇక్కడ మేల్ని ఇక్కడ మనం దూరంగా రాయాలి. సో ఇక్కడ మనకి మేల్ అనే నాకు ఇక్కడ ఇలాంటి ఒక వెండి చిత్రం వస్తుంది. సో ఈ విధంగా మనము ఫస్ట్ రెండింటిని కంపేర్ చేసుకొని, సో ఆ కంపేర్ చేసుకున్నప్పుడు ఎలాంటి డయాగ్రామ్ వస్తే బాగుంటుంది అంటే సమ్ వస్తుందా లేకపోతే ఆల్ వస్తుందా. ఒక్కోసారి సమ్ వస్తుంది, అంటే ఒక్కొక్క క్వశ్చన్లో రెండిలో సమ్ రావచ్చు, అప్పుడు మనం సమ్ మాత్రమే తీసుకోవాలి. సో సమ్ ఆల్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఆల్ తీసుకోవాలి, లేకపోతే సమ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా మనం ఇక్కడ సమ్ తీసుకోవాలి. సో ఉదాహరణకి మరికొన్ని ప్రశ్నలు చేసి చూద్దాము. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో ఏముందంటే మనకి క్షీరదాలు, ఆవులు, కాకులు అని ఉంది. ఇక్కడ క్షీరదాలు అంటే మ్యామల్స్, వచ్చేసి మ్యామల్స్. సో ఆవులు అంటే కౌస్ మరియు కాకులు అంటే క్రో అని వస్తుంది. ఇప్పుడు మనం మొదటగా చేయాల్సిందంటే క్షీరదాలకి ఆవులకి మధ్యలో ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇలా చూసినప్పుడైతే మనం క్షీరదాల నుంచి ఆవుల వరకు చూసినట్టయితే మనకు కొన్ని క్షీరదాలు ఆవులు అని చెప్పొచ్చు. అంటే నేను ఎప్పుడైతే నేను క్షీరదాల నుంచి ఆవులకు వెళ్తుంటే కొన్ని క్షీరదాలు ఆవులు అంటే సమ్ అని మాత్రమే నేను ఇక్కడ వస్తుంది అనమాట. కొన్ని సమ్ అంటే ఇక్కడ కొన్ని అని వస్తుంది. అదే ఆవుల నుంచి నేను క్షీరదారికి వెళ్ళినప్పుడు నాకు ఏమవుతుందంటే ఆల్ అని వస్తుంది. అంటే నాకు ఆల్ కౌస్ ఆర్ మ్యామల్స్, అంటే అన్ని ఆవులు క్షీరదాలు అని వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏం తీసుకోవాలి, ఆల్ తీసుకోవాలా సమ్ తీసుకోవాలా అంటే మనం ఎప్పుడు ఇక్కడ నేను ఆల్ మాత్రమే తీసుకోవాలి. ఇలా చూసినప్పుడు నాకు ఏమొస్తుందంటే అన్ని క్షీరదాలు, అంటే నాకు ఇక్కడ ఆల్ అన్ని క్షీరదాలు వచ్చేసి అన్ని ఆవులు వచ్చేసి నాకు ఇక్కడ క్షీరదాలు అవుతాయి. మరి కాకులు ఏంటంటే ఇక్కడ కాకులు అనేవి పక్షులు. సో ఈ కాకులు అనేవి మనకి పక్షుల కిందకి వస్తాయి కాబట్టి ఈ పక్షులు నేను ఆవులతో కానీ లేకపోతే క్షీరదాలతో కానీ వేటి మధ్యలో నేను ఒక సంబంధం అంటే ఒక రిలేషన్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేను కాబట్టి ఇక్కడ కాకులు అనేవి నాకు ఇక్కడ బయట ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది చూసినప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ వచ్చిన మొత్తం ఆప్షన్స్లో ఆన్సర్ వచ్చేసి నాకు బి అని నేను ఇక్కడ చెప్పచ్చు. ఈ ప్రశ్నను చూసినప్పుడు సంగీతకారులు, వాద్యకారులు, వయోలిన్ విద్యాంసులు అని ఉంది. సో ఇక్కడ సంగీతకారులు అంటే ఇక్కడ మ్యూజిషియన్స్, వాద్యకారులు అంటే ఇన్స్ట్రుమెంటలిస్ట్స్ మరియు వయోలిన్ విద్వాంసులు అంటే నాకు ఇక్కడ వయోలినిస్ట్ అని వస్తుంది. సో ఇక్కడ మనం మొదటగా ఏం చేయాలంటే సంగీతకారులకి మరియు వాద్యకారులకి మధ్యలో ఒక రిలేషన్ అనేది ఇక్కడ చూడాలి. సో అది నేను సంగీతకారుల నుంచి వాద్యకారులకు చూడొచ్చు, కూడా వచ్చేసి వాద్యకారుల నుంచి సంగీతకారులకు కూడా చూడొచ్చు. సో ఇలా చూసినట్లయితే నాకు కొందరు సంగీతకారులు వాద్యకారులు అని వస్తుంది, అదే అందరు వాద్యకారులు వచ్చేసి సంగీతకారులు అని వస్తుంది. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ నేను ఇక్కడ ఇప్పుడు సంగీతకారులు అనేది నాకు ఇక్కడ పెద్దగా ఉంటుంది. సో నాకు ఇది వచ్చేసి ఇది సంగీతకారులు అవుతారు వీళ్ళంతా. అలానే వాద్యకారులు ఎక్కడ ఉంటారంటే అందరూ వాద్యకారులు సంగీతకారులే కాబట్టి నాకు దీని లోపల వచ్చేసి నాకు ఇక్కడ వాద్యకారులు అని వస్తుంది. ఇప్పుడు ఈ వాద్యకారులకి మరియు వయోలినిస్ట్కి మధ్యలో ఇప్పుడు ఒక రిలేషన్ అనేది ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు
వాద్యకారుల నుంచి కూడా వయలిన్ విద్వాంసులు అంటే వయలినిస్ట్కి ఏం సంబంధం ఉంది, అలానే సంగీతకారుల నుంచి కూడా వయలిన్ విద్వాంసులకు ఎలాంటి రిలేషన్ ఉంది ఇక్కడ నేను చూసుకోవాలి. ఇది చూసుకున్నప్పుడు నాకు సంగీతకారుల నుంచి వయలిన్ వస్తుందంటే ఇక్కడ కూడా కొందరు సంగీతకారులు వయలిన్ విద్వాంసులు అని నేను చెప్పచ్చు. అలానే ఇప్పుడు వయలిన్ నుంచి సంగీతకారులకు వెళ్ళినప్పుడైతే అందరూ వయలిన్ విద్వాంసులు వచ్చేసి సంగీతకారులు వస్తుంది. అంటే ఇక్కడ నుంచి సంగీతకారుల నుంచి వయలిన్కి వచ్చినప్పుడు నాకు కొన్ని అని వస్తుంది, ఎందుకంటే కొందరు సంగీతకారులు వయలిన్ విద్వాంసులు అని వస్తుంది. అలానే నేను వయలిన్ నుంచి సంగీతకారులకు వెళ్ళినప్పుడు అందరూ వయలిన్ విద్వాంసులు వచ్చేసి సంగీతకారులు కాబట్టి నేను ఎప్పుడు కూడా నేను అందరూ తీసుకోవాలి, కొందరు తీసుకోకూడదు. కాబట్టి నాకు ఇక్కడ ఏమొస్తుందంటే దీని లోపల ఉన్న వయలిన్ అని వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే అందరు సంగీతకారులు వచ్చేసి వాద్యకారులు. సో ఈ వాద్యకారులు మళ్ళీ మనకు విద్వాంసులు మనకి వయలిన్ విద్వాంసులు అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి నాకు ఆప్షన్ ఏ అని నాకు ఇక్కడ క్లియర్గా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్టయితే పురుషులు, ఎలుకలు, ప్రాణం ఉన్న జీవులు అన్నాడు. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనం మొదటిగా ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే ప్రాణం ఉన్న జీవులకు ఇవ్వాలి. సో ఇక్కడ మనము ఇవన్నీ ప్రాణం ఉన్న జీవులు అనుకున్నట్టయితే ఇప్పుడు ఎలుకలు ఏంటివి మరియు పురుషులు ఎవరు అంటే ఎలుకలు మరియు పురుషులు ఇద్దరు కూడా ప్రాణం ఉన్న జీవులే. కానీ ఇక్కడ పురుషులకి మరియు ఎలుకలకు మధ్యలో సంబంధం ఏంటంటే పురుషులకి మరియు ఎలుకలకు మధ్యలో ఒక వెన్ డయాగ్రాన్ని సూచిస్తూ మనం ఇక్కడ ఒక రిలేషన్ అనేది మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయలేము. అంటే వీళ్ళు మొత్తం ప్రాణం ఉన్న జీవులు అవుతే దీంట్లో మనకి పురుషులు అవుతారు. సో మరి ఇంకొకరు ఏమవుతారంటే మనకి ఇక్కడ ఎలుకలు అవుతారు. అంటే నాకు ఇక్కడ పురుషులకి మరియు ఎలుకలకి మధ్యలో ఎలాంటి రిలేషన్ అనేది నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ అనేది చేయలేను, అంటే ఎలాంటి రిలేషన్ అనేది ఇక్కడ తీసుకురాలేను. కాబట్టి ఆన్సర్ వచ్చేసి నాకు ఇక్కడ ఆప్షన్ సి అనేది అవుతుంది. సో ఈ ప్రశ్నలు వచ్చేసి భాష, ఆంగ్లం, హిందీలను సూచించే వెన్ చిత్రం ఏది అంటున్నాడు. సో ఇది మనం డైరెక్ట్గా చూసిన వెంటనే నాకు ఇక్కడ భాష ఉంది, తర్వాత ఆంగ్లం ఉంది, తర్వాత హిందీ ఉంది. సో అది చూసిన వెంటనే నాకు అర్థమైపోతుంది ఆంగ్లం అనేది ఒక భాష, హిందీ అనేది కూడా నాకు ఒక భాష అన్నాడు. సో డైరెక్ట్గా నేను ఏం చేయాలంటే ఇవన్నీ భాషలు కాబట్టి భాష అనేది ఇలా తీసుకోవాలి. సో నాకు ఇదేమవుతుందంటే నాకు ఇది భాష అవుతుంది. సో ఈ భాషలో ఆంగ్లం ఉంటుంది, ఆంగ్లం అంటే ఇంగ్లీష్. సో మనకి ఇక్కడ ఆంగ్లం కూడా ఉంటుంది, అలానే ఇక్కడ మనకి హిందీ కూడా ఉంటుంది. సో ఇది మనం ఇక్కడ చూసినట్టయితే ఆంగ్ల భాషకి హిందీ భాషకి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఆంగ్ల భాష వచ్చేసి కంప్లీట్గా వేరు, దాంట్లో ఉన్న స్క్రిప్ట్ వేరు, దాంట్లో మనం మాట్లాడే విధానం వేరు, మనం రాసే రాత వేరు, అవన్నీ వేరు. అలానే ఇక్కడ మనకి హిందీ అని ఉంది. సో ఇలానే మనకి హిందీకి ఆంగ్లం కూడా మనకి ఎలాంటి సంబంధం లేదు. సో ఇదే ప్రశ్నని మనము ఇంకో విధంగా ఆలోచిద్దాం. అంటే ఇక్కడ మనకి ఈ భాష ప్లేస్లో నేను తెలుగు అని పెట్టాను అనుకోండి. ఒకవేళ అంటే ఈ భాష అని తీసేసి ఒకవేళ నేను దీన్ని తెలుగు అని రాసుకున్నాను అనుకోండి. ఒకవేళ నేను ఇక్కడ తెలుగు అని రాసుకున్నట్టయితే ఇప్పుడు నేను కొంచెం ప్రశ్నను మార్చి చూస్తున్నాను. ఒకవేళ తెలుగు అని రాసుకున్నట్టయితే అప్పుడు ఎలాంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఒకసారి ప్రశ్న అడుగుతారు. అంటే తెలుగు, ఆంగ్లం, హిందీ అనుకోండి ప్రశ్న. సో ఇప్పుడు ఈ ప్రశ్నలో ఎలాంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి, అంటే ఎలాంటి రిలేషన్ పెట్టచ్చు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏంటంటే ఇక్కడ ఆరిజిన్ అంటే మనం ఇప్పుడు అనుకుంటాం ఎలా అంటే సంస్కృతం నుంచి భాష వచ్చింది కదా హిందీ, లేకపోతే ఆంగ్లం కూడా బయట నుంచి వచ్చింది మనకి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే భాషలన్నీ అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే తెలుగు అనేది ఒక భాష, హిందీ అనేది ఒక భాష మరియు ఆంగ్లం అనేది మరొక భాష. కాబట్టి మనకేంటంటే 3 భాషలు వేరు కాబట్టి హిందీ భాష వేరు, తెలుగు భాష వేరు మరియు ఆంగ్లం భాష వేరు. అంటే ఆన్సర్ వచ్చేసి నాకు ఇక్కడ డి అవుతుంది. ఓకే, ఉదాహరణకి ఈ ప్రశ్నను ఇంకో విధంగా కూడా మనం మార్చుద్దాం. దాంట్లో వచ్చేసి ఇదే ప్రశ్నలో సంస్కృత్ అనుకుందాము. ఒకవేళ మనం ఇక్కడ దీన్ని సంస్కృతము అంటే సంస్కృత్ మరియు హిందీ మరియు తెలుగు అని అనుకుందాం. ఒకవేళ ఇలా అడిగా అనుకోండి ప్రశ్నని, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మనము హిందీ భాష అనేది సంస్కృతం నుంచి వచ్చింది కాబట్టి మనము పైన సంస్కృతం అని రాసి అంటే పైన సంస్కృత్ అని రాసి లోపల హిందీ అని మనము ఎప్పుడే కానీ రాయకూడదు. ఎందుకంటే అది సంస్కృతం నుంచి వచ్చి ఉండొచ్చు, వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనము ఈ ఆరిజిన్ ఎలా వచ్చింది అంటే ఇది ఎలా ఆవిర్భవించింది అనేది మనం ఇక్కడ రాయలేము. కాబట్టి మనం ప్రజెంట్గా చూసుకున్నట్టయితే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ సంస్కృత్ అనేది ఒక భాషలా ఉంటుంది, హిందీ అనేది ఒక భాషలా ఉంటుంది, తెలుగు అనేది కూడా ఇంకో భాషలా ఉంటుంది. అంటే ఇక్కడ సంస్కృత్ వేరు, ఇక్కడ హిందీ వేరు మరియు ఇక్కడ
తెలుగు కూడా వేరే భాష. అంటే ఇక్కడ కూడా మనకు ఆన్సర్ అనేది డి అనేది వస్తుంది. సో ఇక్కడ మనము ఆరిజిన్ అంటే అది ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది అంటే ఇక్కడ హిందీ అనేది సంస్కృతిని పుట్టింది కదా, సో నేను సంస్కృతి లోపల హిందీని పెడతాను అంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే సంస్కృతి అనేది సపరేట్ భాష, హిందీ అనేది ఇక్కడ మనకు సపరేట్ భాష కాబట్టి. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రశ్న మనం ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనము మరో ప్రశ్నని చూద్దాం. సో ఈ ప్రశ్నలో నీలి కల్లవారు, స్త్రీలు మరియు డాక్టర్లు వీరు సూచించే వెన్ డయాగ్రామ్ ఏది అని అడుగుతున్నాను. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ నీలి కల్లవారు అంటే ఇక్కడ మనము నీలి కల్లవారికి స్త్రీకి మధ్యలో ఉన్న ఎస్టాబ్లిషన్ ఏంటంటే ఇక్కడ కొందరు నీలి కల్లవారు స్త్రీలు కావచ్చు, అలానే స్త్రీల నుంచి నీలి కల్లవారికి మధ్యలో రిలేషన్ చూసినట్టయితే అంటే నీలి కల్లవారి నుంచి స్త్రీలకు చూసినట్టయితే కొందరు నీలి కల్లవారు స్త్రీలు అవుతారు. అలానే స్త్రీల నుంచి నీలి కల్లవారిని చూసినట్టయితే కొందరు స్త్రీలు నీలి కల్లవారు అవుతారు. అంటే ఇక్కడ కొందరు అనేది నాకు ఇక్కడ వస్తుంది. అంటే నీలి కల్లవారి నుంచి స్త్రీలకు చూసినా లేకపోతే స్త్రీల నుంచి నీలి కలర్ చూసినా ఇక్కడ నాకు సమ్ అనే వస్తుంది. అంటే ఇక్కడ రెండులో నాకు సమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను కొందరు నీలి కల్లవారు అంటే నేను ఇప్పుడు ఎలా రాసుకోవాలంటే నేను ఇప్పుడు ఇలా రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఎవరైతే ఇక్కడైతే కొందరు నీలి కల్లవారు ఏమవుతున్నారు అంటే కొందరు నీలి కల్లవారు నాకు ఇక్కడ నేను స్త్రీలు అవుతున్నారు అని నేను ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ నాకు స్త్రీలు అవుతున్నారు అని రాయొచ్చు. అదే ఇప్పుడు డాక్టర్లు అంటున్నాడు ఇక్కడ. సో ఇప్పుడు మనం డాక్టర్కి మరియు స్త్రీలకి మరియు నీల కల్ల వారికి ఉన్న రిలేషన్ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ కూడా కొందరు నీలి కల్ల వారు డాక్టర్లు కావచ్చు, సో కొందరు డాక్టర్లు స్త్రీలు కావచ్చు. అంటే ఇక్కడ నాకు కొందరు అనే మాత్రమే వస్తుంది. అంటే ఉదాహరణకి చూస్తే ఇక్కడ నాకు డాక్టర్లు అనేది చూసుకుందాం. అంటే కొందరు డాక్టర్లు స్త్రీలు కావచ్చు. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎవరంటే ఇక్కడ ఉన్న డాక్టర్లు ఎవరైతే ఇక్కడ మనకి డాక్టర్ ఉన్నారో ఈ డాక్టర్లు వచ్చేసి స్త్రీలు. అదే కొందరి డాక్టర్లు మరియు కొందరు స్త్రీలు నీలి కల్లవారులు కావచ్చు. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు వచ్చేసి డాక్టర్లు మరి ఆ డాక్టర్లు స్త్రీలు మరి నీలి కల్లవారు. అలానే కొందరు డాక్టర్లు నీలి కల్లవారు కూడా కావచ్చు. కాబట్టి నాకు ఇలాంటి చిత్రం అనేది నాకు ఇక్కడ వస్తుంది. అది వచ్చేసి నాకు ఆన్సర్ డీలో ఉంది. అంటే ఈ ప్రశ్న చూసినట్టయితే నాకు అన్ని సమ్ అనేవి రావడమే జరిగింది. అంటే కొందరు నీలి కల్లవారు స్త్రీలు కావచ్చు, కొందరు స్త్రీలు నీలి కల్లవారు కావచ్చు. అలానే కొందరు స్త్రీలు డాక్టర్లు కావచ్చు, కొందరు డాక్టర్లు స్త్రీలు కావచ్చు. అలానే కొందరు నీలి కల్లవారు డాక్టర్లు కావచ్చు, కొందరు డాక్టర్లు నీలి కల్లవారు కావచ్చు. అంటే నాకు అన్ని డాక్టర్లు అక్కడ సమ్ అని వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా వెన్ డయాగ్రామ్ వేసుకోవడం జరిగింది. మరొక ప్రశ్నకి వెళ్దాం. సో ఈ ప్రశ్నలో వచ్చేసి జడ్జ్, దొంగ మరియు నేరస్తుడు అన్నాడు. సో ఇక్కడ మొదటిగా మనం చేయాల్సిందంటే జడ్జికి దొంగకు మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అంటే జడ్జిని మనం జడ్జిలానే పరిగణించాలి, దొంగని మనం దొంగలానే పరిగణించాలి. సో అప్పుడు ఏమొస్తుందంటే నాకు జడ్జికి దొంగకు ఉన్న సంబంధం ఏంటంటే జడ్జికి మరియు దొంగకు ఎలాంటి సంబంధం లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ జడ్జి అవుతాడు. సో ఇతను ఎవరు అయ్యారంటే జడ్జి అయ్యాడు. సో ఇతను దొంగ అయ్యాడు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని జడ్జిలు సపరేట్ తీసుకోవాలి, దొంగలను సపరేట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేస్తారంటే కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ జడ్జికు మరియు దొంగకి మధ్యలో ఇలా రిలేషన్ పెడతారు. ఇలా వేసి కొందరు జడ్జిలు దొంగలే కదా అనే అభిప్రాయం ఉంటుంది. సో ఇక్కడైతే ఎవరైతే జడ్జిలు ఉన్నారో ఈ జడ్జిలందరూ కొందరు దొంగలు కావచ్చు కదా, ఏదైతే కొందరు జడ్జిలు దొంగతనం కూడా చేయొచ్చు కదా అనే అభిప్రాయం ఉంటుంది. కాదు, ఇక్కడ మనము ప్రొఫెషన్ తీసుకోవాలి. ఇక్కడ మనం ప్రొఫెషన్ తీసుకుంటే ఈ ప్రొఫెషన్లో మనకు జడ్జ్ అనేది ఒక ప్రొఫెషన్ అవుతుంది, దొంగ అనేది అప్పుడు కంప్లీట్గా వేరవుతుంది. అంటే జడ్జిలకు మరియు దొంగలకు ఎలాంటి సంబంధం అనేది ఇక్కడ ఉండదు. క్వశ్చన్ ఎప్పుడు మనం జనరల్గా చూడడం అనేది చాలా మంచిది. సో ఈ విధంగా చూసినట్లయితే మనము ఈ డయాగ్రామ్ అనేది మనకి ఇక్కడ తప్పు అవుతుంది. ఎప్పుడు కూడా మనము కొందరు జడ్జిలు దొంగలు అని మనం ఇక్కడ తీసుకోకూడదు. మరి ఇక్కడ సో జడ్జికి దొంగకు మధ్యలో మనకు రిలేషన్ తెలిసింది, అంటే ఎలాంటి రిలేషన్ లేదు అని. అదే ఇప్పుడు మనము జడ్జి నుంచి దొంగకు చెక్ చేసాము. మరి ఇప్పుడు జడ్జి నుంచి నేరస్తుడికి చెక్ చేయండి. సో జడ్జి నుంచి నేరస్తుడికి చూసినప్పుడు సో జడ్జికి నేరస్తుడికి ఉన్న సంబంధం ఏంటంటే జడ్జికి మరియు నేరస్తుడికి కూడా ఎలాంటి సంబంధం అనేది లేదు. ఎందుకంటే జడ్జిలు సపరేటు, నేరస్తులు కూడా సపరేటు. అంటే ఇక్కడ మనము కొందరు జడ్జిలు నేరస్తులు అయి ఉండొచ్చు కదా అనే అభిప్రాయం మనం ఇక్కడ తీసుకోకూడదు. ఎందుకంటే జడ్జి అనేది సపరేట్ ప్రొఫెషన్ కాబట్టి. సో నేరస్తులు కూడా సపరేట్గా ఉంటారు. కానీ దొంగలకు మరియు నేరస్తులకు మధ్యలో మాత్రం సంబంధం అనేది మనం ఎస్టాబ్లిష్ చేయగలము. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధాన్ని మనము చేర్చగలమన్నమాట. ఎలా అంటే అది అందరు దొంగలు నేరస్తులే, లేకపోతే కొందరు నేరస్తులు దొంగలు అవుతారు. అంటే కూడా మనం చూసినట్టయితే ఈ రెండింటి మధ్యలో అంటే దొంగకు మరియు నేరస్తుడికి మధ్యలో రిలేషన్ ఏంటంటే మనకి దొంగ నుంచి నేరస్తుడికి వెళ్తే అందరు దొంగలు నేరస్తుడు అవుతాడు. అదే నేరస్తుడి నుంచి దొంగకి వెళ్తే కొందరు నేరస్తులు దొంగలు అవుతారు. సో అందరు ఉంది మరియు కొందరు ఉంది. మనం ఏం తీసుకోవాలంటే ఇప్పుడు అందరు తీసుకోవాలి. సో నాకు ఇక్కడ అందరు దొంగలు కూడా అంటే ఇక్కడ ఉన్న దొంగలు కూడా అందరు దొంగలు కూడా నాకు ఏమవుతారంటే
నేరస్తులే అవుతారు కాబట్టి నేను ఇది తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నాకు ఏ ఆన్సర్ వచ్చింది అంటే నాకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వచ్చింది అని నేను ఇప్పుడు చెప్పవచ్చు. అలానే ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినట్టయితే భూమి, సముద్రం, సూర్యుడు అన్నాడు. సో ఇక్కడ భూమి, సముద్రం, సూర్యుడు అంటే మొదటిగా మనం ఏం చేయాలంటే భూమికి సముద్రంకి మధ్యలో ఉన్న సంబంధాన్ని చూడాలి. అలానే సముద్రానికి భూమికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏందో చూడాలి. అలా చూస్తే మనకి ఇక్కడ సముద్రం ఎక్కడ ఉంటుంది అంటే సముద్రం తెలిసి మనకి భూమిలో ఉంటుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే పైన భూమి వస్తుంది. పైన మనకి అనేది ఇక్కడ మనకి భూమి వస్తుంది. సో సముద్రం ఎక్కడ ఉంటుంది మనకు తెలుసు, సముద్రం అనేది భూమిలోనే ఉంటుంది కాబట్టి నాకు సముద్రం అనేది భూమి లోపల వస్తుంది. సముద్రం అనేది నాకు భూమి లోపల వస్తుంది. మరి సూర్యుడు ఎక్కడ ఉంటాడంటే సూర్యుడికి భూమికి ఏమైనా సంబంధం ఉందంటే ఏమీ లేదు. ఎందుకంటే సూర్యుడు అనేవాడు ఒక నక్షత్రం, ఒక స్టార్, కానీ భూమి అనేది ఒక ప్లానెట్. సో మనకి ఇక్కడ స్టార్కి మరియు ప్లానెట్కి మధ్యలో ఎలాంటి రిలేషన్ మనం ఎస్టాబ్లిష్ చేయలేము కాబట్టి నాకు సూర్యుడికి మరియు భూమికి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు, మనకి ఉండదు. ఎందుకంటే సూర్యుడు వచ్చేసి మనకు ఒక స్టార్, అదే మనకి భూమి వచ్చేసి మనకు ఒక ప్లానెట్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి అని ఇక్కడ నాకు డైరెక్ట్గా చెప్పవచ్చు. అలానే ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాము. బ్రహ్మచారులు, ఉపాధ్యాయులు, తండ్రులు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బ్రహ్మచారులు మరియు ఉపాధ్యాయులకు మధ్యలో ఉన్న రిలేషన్ చూడాలి. సో మనం మొదటగా బ్రహ్మచారుల నుంచి ఉపాధ్యాయులకు వెళ్దాము. అలానే మళ్ళీ ఉపాధ్యాయుల నుంచి బ్రహ్మచారులు కూడా వెళ్దాము. సో ఇలా చూసినట్టయితే మనకి ఏమొస్తుందంటే కొందరు బ్రహ్మచారులు ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే కొందరు ఉపాధ్యాయులు బ్రహ్మచారులు కావచ్చు. అంటే మనము ఇక్కడ బ్రహ్మచారుల నుంచి ఉపాధ్యాయులు కూడా నాకు సమ్మనే వస్తుంది, అదే కొందరునే వస్తుంది. అలానే ఉపాధ్యాయుల నుంచి బ్రహ్మచారులు కూడా నాకు ఇక్కడ సమ్మనే వస్తుంది, అంటే కొందరు. ఎందుకంటే కొందరు బ్రహ్మచారులు ఉపాధ్యాయులు, కొందరు ఉపాధ్యాయులు బ్రహ్మచారులు కాబట్టి రెండింటి మధ్యలో రిలేషన్ ఏంటంటే ఇలా, అంటే కొందరు ఉంది కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు. సో ఇలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొందరు ఇక్కడ ఉన్న బ్రహ్మచారులు ఇక్కడ ఏమయ్యారు అంటే ఉపాధ్యాయులు అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే రెండోది వచ్చేసి ఉపాధ్యాయులకి మరియు తండ్రికి ఉన్న రిలేషన్, అయితే తండ్రి నుంచి మరియు ఉపాధ్యాయు కూడా మనం చూడాలి. అదేవిధంగా మనము బ్రహ్మచారుల నుంచి కూడా మనం ఇక్కడ తండ్రులకు ఒక రిలేషన్ అనేది మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. సో అది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ మనము ఉపాధ్యాయులు మరియు తండ్రులకు మధ్యలో రిలేషన్ చూసినప్పుడు కొందరు ఉపాధ్యాయులు తండ్రులు కావచ్చు, అలానే కొందరు తండ్రులు కూడా ఉపాధ్యాయులు కావచ్చు. అంటే ఇక్కడ నాకు ఏమొస్తుందంటే రెండు కేసెస్లో కూడా నాకు సమ్మనే వస్తుంది కాబట్టి నేను కొందరు ఉపాధ్యాయులు కూడా నాకు తండ్రులు కావచ్చు, అంటే నాకు ఇక్కడ కొందరు ఉపాధ్యాయులు నాకు తండ్రులు కావచ్చు అని నేను రాసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే బ్రహ్మచారులు మరియు తండ్రులకి, అంటే ఇక్కడ బ్రహ్మచారులు మరియు ఇక్కడ తండ్రులకి మధ్య ఉన్న రిలేషన్ ఏంది అని చూసినట్టయితే బ్రహ్మచారి మరియు తండ్రుల మధ్యలో అసలు రిలేషన్ అనేది లేదు. ఎందుకంటే బ్రహ్మచారి ఇప్పుడు తండ్రిగా లేడు, తండ్రి ఇప్పుడు బ్రహ్మచారి కాడు. సో అందుకని మనం ఇక్కడ బ్రహ్మచారులకు మరియు తండ్రులకు మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి మన ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము మొదటి రెండు పదాలకు రిలేషను, తర్వాత ఆ మిగిలిన పదం ఏదైతే ఉందో అది మిగిలిన రెండు పదాలకు ఎలా రిలేషన్ ఉందో కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రశ్నను చూద్దాం. ఈ ప్రశ్నలు ఏమని రాశారంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వయసు పిల్లలు అదొకటి, ఆ తర్వాత ఎలక్టోరల్ జాబితాలో ఉన్న వ్యక్తులు అదొకటి, ఓటు వేసిన వారు అని ఉంది. సో ఈ ముగ్గురి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంది అని అడుగుతున్నాడు. సో మొదటగా మనము 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వయసు ఉన్న పిల్లలు అంటే వీళ్ళందరూ 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వయసు ఉన్న పిల్లలు అనుకుందాం. అంటే వీళ్ళు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలు అనుకుందాము. సో వీళ్ళకు మరియు ఎలక్టోరల్ జాబితాలో ఉన్న వ్యక్తులకు ఏమైనా సంబంధం ఉందా అంటే ఏమి సంబంధం లేదు. ఎందుకు? ఎలక్టోరల్ జాబితాలో ఎవరుంటారు అంటే ఎలక్టోరల్ జాబితాలో 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న పిల్లలు మాత్రమే ఉంటారు. సో అందువల్ల ఈ 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలు, అదే ఎలక్టోరల్ జాబితాలో ఉన్న ప్రజలకి, వ్యక్తులకి ఎలాంటి సంబంధం ఇక్కడ మనకి లేదు. అదే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఎలక్టోరల్ జాబితాలో ఉన్న వ్యక్తులకు ఓటు వేసిన వారికి ఉన్న మధ్యలో ఉన్న ఏదైతే రిలేషన్ ఉందో అదేదో చూద్దాము. సో ఎలక్టోరల్ జాబితాలో ఉన్న వ్యక్తులు ఓటు వేసిన వారు అంటే ఇప్పుడు అందరూ ఎవరైతే ఎలక్టోరల్ జాబితాలో ఉన్నారో అందరూ ఓటు వేయరు, కానీ ఎవరు ఓటు వేస్తారు అంటే ఎవరైతే ఓటు వేయాలనుకో వాళ్ళు మాత్రం కంపల్సరీగా మనకు ఎలక్టోరల్ జాబితాలో ఉన్న వ్యక్తులయ్యే ఉండాలి అని. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్టోరల్ జాబితా ఉంది, దాంట్లో మనం ఓటు వేసిన వారు అంటే ఓటు వేసిన వారు కంపల్సరీగా ఎక్కడ ఉండాలి అంటే వాళ్ళు ఎలక్టోరల్ జాబితాలోనే ఉండాలి. కానీ అందరూ ఎలక్టోరల్ జాబితాలో ఉన్న వాళ్ళందరూ ఓటు వేశారా అనేది మనం ఇక్కడ చెప్పలేము కాబట్టి సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎలక్టోరల్ జాబితాలో ఎవరైతే ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే
ఓటు అనేది వేయగలుగుతారు. అంటే కానీ ఇక్కడ అందరూ ఎలక్టోరల్ జాబితాలో ఓటు వేయాలని ఇక్కడ లేదు. అంటే కానీ ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఎలక్టోరల్ జాబితాలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉండలేరు కాబట్టి మనకి ఇలాంటి వెన్ డయాగ్రామ్ అనేది వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ నాకు ఆప్షన్ ఏ అని నాకు ఇక్కడ వస్తుంది. అలానే ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ నాకు చైనీస్ పెయింటర్స్ అండ్ మ్యూజిషియన్ అని ఉందన్నమాట. సో ఇక్కడ చైనీస్ పెయింటర్ అండ్ మ్యూజిషియన్ ఉంది. సో ఇక్కడ నాకు ABCDEFG అని కొన్ని రాశారు. సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అంటే సర్కిల్లో ఉన్న వాళ్ళంతా నాకు చైనీస్ అని అర్థం. వీళ్ళు నాకు చైనీస్ అని అర్థం. తర్వాత ఇక్కడ ఎవరైతే ఇక్కడ పక్క సర్కిల్లో ఉన్నారో వీళ్ళందరూ నాకు పెయింటర్ అంటే పెయింటింగ్ చేసేవాళ్ళు అని అర్థం. అంటే ఈ మధ్యలో ఎవరున్నారు అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు చైనీస్ ఎవరైతే పెయింట్ చేయగలుగుతారో అని ఎవరైతే ఇక్కడ మనకు చైనీస్కి పెయింటర్కి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది. అంటే ఇక్కడ చైనీస్ని పెయింటర్స్ని ఇద్దరిని కలుపుతున్నాడు. అంటే వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు వచ్చేసి చైనీయులు ఎవరైతే పెయింట్ వేయగలుగుతారో వాళ్ళు అని అర్థం. అలానే ఇప్పుడు ఈ ప్రశ్నని చూసినట్టయితే ఇక్కడ ఈ ప్రశ్నని మొదటి ప్రశ్న ఏంటంటే పెయింటర్స్గా ఉంటూ సంగీతకారులు కాని చైనీస్ ఎవరు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమడుతున్నాడు అంటే ఇక్కడ సంగీతకారులు కాని అన్నాడు. అంటే మనము ఈ మ్యూజిషియన్స్ ఏదైతే ఉందో నేను ఇది తీసుకోకూడదు. ఇది నేను ఎందుకంటే సంగీతకారులు కాని అన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న సర్కిల్ను పక్కకు తీసేయండి. ఇది తీసేసినప్పుడు ఇంకా మిగిలింది ఏముందంటే పెయింటర్స్గా ఉంటూ అంటే పెయింటర్స్గా ఉంటూ చైనీస్ ఎవరు అంటున్నాడు. అంటే పెయింటర్స్గా ఉంటూ చైనీస్ ఎవరు అంటే అది బి. ఇక్కడ చూసాము ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చినాము బి అని. సో ఈ బి అనేది నాకు ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడైతే బి అని ఉన్నారు. సో ఈ బి అనేవాళ్ళు చైనీస్గా ఉంటూ అంటే ఇక్కడ మన చైనీస్ మరియు పెయింటర్స్ రెండు ఇక్కడ కలిసిపోయాయి కాబట్టి నాకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ బి అంటుంది. అది వచ్చేసి ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏలో బి అనేది ఉంది. అలానే ఇప్పుడు మరో ప్రశ్న కింద ఉన్న ప్రశ్న చూద్దాం. చైనీయులు మరియు సంగీతకారులు కాని పెయింటర్స్ ఎవరు అంటున్నాడు. అంటే చైనీయులు మరియు సంగీతకారులు కాని పెయింటర్స్ ఎవరు అంటారు. అంటే నేను ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఓన్లీ పెయింటర్లను మాత్రమే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎవరైతే పెయింటర్స్ ఉన్నారో నేను వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. కానీ ఇక్కడ బి అనేవాళ్ళు ఎవరు చైనీయులు మరియు పెయింట్ వేసేవాళ్ళు. ఇక్కడ సి ఎవరు చైనీయులు పెయింట్ వేసేవారు మరియు మ్యూజిషియన్స్ వాళ్ళందరూ సిలో ఉంటారు. ఇక్కడ ఈ ఎవరు అంటే వీళ్ళు వచ్చేసి మ్యూజిషియన్స్ మరియు పెయింట్ వేసేవాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు చైనీయులు మరియు సంగీతకారులు కానీ పెయింటర్స్ ఎవరు అంటున్నాడు. వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఎఫ్ మాత్రమే. సో ఇక్కడ ఎఫ్లో ఉండే వాళ్ళకి చైనీస్కి మరియు సంగీతం అంటే మ్యూజిషియన్ చేసే వాళ్ళకి ఏమీ సంబంధం లేదు కాబట్టి నాకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎఫ్ అని వస్తుంది. అలానే ఇక్కడ ఇంకొకటి సంగీతకారులుగా ఉంటూ పెయింటర్స్ కానీ చైనీయులు ఎవరు అంటున్నారు. అంటే ఇక్కడ సంగీతకారులుగా ఉంటూ పెయింటర్స్ కాని వాళ్ళు ఎవరు అని అంటున్నాడు. సో పెయింటర్స్ కాని వాళ్ళు అంటే ఇక్కడ ఎవరైతే పెయింటర్స్ ఉన్నారో వాళ్ళని ఎవరిని ఇక్కడ నేను తీసుకోకూడదు. అంటే నేను ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోకూడదు. కానీ ఇక్కడ ఏమన్నాడు సంగీతకారులుగా ఉంటూ మరియు చైనీయులు అన్నారు. సో సంగీతకారులకి మరియు మ్యూజిషియన్స్ అంటే సంగీతకారులు మరియు చైనీయులకు మధ్యలో ఏదైతే ఇంటర్సెక్షన్ కలిసి ఉంది అది ఏ పార్ట్ అని చూస్తే అది వచ్చేసి నాకు ఇక్కడ డి పార్ట్ మాత్రమే ఉంటుంది. సో ఆ డి ఎక్కడ ఉందంటే అది ఆప్షన్ ఏలో ఉంది. సో ఇక్కడ మనం చూసిన ఈ వెన్ డయాగ్రామ్స్లో ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మనకి 3 పదాలు ఇస్తాడు. ఉదాహరణకి మనం చూసిన ప్రశ్నలలో 3 పదాలు ఇస్తాడు. ఈ 3 పదాలలో వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అది కూడా మనం బొమ్మల ద్వారా రిప్రజెంట్ చేయాలి. బొమ్మల ద్వారా రాయాల్సిన అవసరం ఉంటుంది. సో మొదటగా మనము ఒక 2 అక్షరాలు తీసుకొని వాటి మధ్యలో ఉన్న సంబంధాన్ని కనుక్కొని ఆ తర్వాత మళ్ళీ 2 అక్షరాలు కనుక్కొని వాటి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో చూసుకొని మరియు మిగిలిన 2 అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కూడా ఎలాంటి రిలేషన్ ఉందో చూసుకుంటే మనకు ఆన్సర్ అనేది చాలా త్వరగా వస్తుంది. ఒక్కోసారి మనకి సమ్ ఆల్ అంటే ఒకసారి కొన్ని అంటే ఇంతకుముందు చూసినట్టు ఆల్ సమ్ అని వస్తుంది. ఇక్కడ ఆల్ వస్తుంది ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్ అన్నాము. అలానే సమ్ ఉమెన్ ఆర్ మదర్స్ అని ఉన్నాము. సో ఇలాంటి కేసులో మనం ఏది తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఆల్ అనేది తీసుకోవాలి. అంటే ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్ అని అంటే ఓన్లీ ఆల్ మాత్రమే తీసుకోవాలి. సమ్ అనేది ఇక్కడ మనము తీసుకోకూడదు. సో ఇలాంటివి గుర్తుపెట్టినట్టయితే మనకి ఎగ్జామ్లో తప్పు చేసే అవకాశం మనకు చాలా తక్కువగా ఉంటుంది.